ఏంటి శ్రావణ మాసం? ఎందుకు ఇంత విశిష్టత? ఆషాఢ మాసంలో ఏ విధంగా విత్తనాలు వేస్తే మీకు వరి పంట వస్తుంది, ధాన్యం వస్తుంది, మీరు సమృద్ధిగా సంవత్సరం మొత్తం తినేదానికి ఎటువంటి అవకాశాలు కలుగుతున్నాయో ఈ శ్రావణ మాసానికి కూడా నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజ. ఏమి చేయని వాడికేమో కార్లు బంగ్లాలు ఇస్తారు, ఇన్ని చేస్తే నాకేమో కనీసం బస్సు ప్రయాణానికి కూడా అర్హత లేకుండా చేస్తుంది అమ్మవారు. పూర్వజన్మలలో ఈడేదైతే పుణ్యకర్మలు చేస్తుంటాడో, పాపకర్మలు చేస్తుంటాడో వాటి తాలూకునే ఇప్పుడు జన్మజాతకం ఎలా ఉన్నా కూడా ఇలాంటి పూజలు చేయడం వల్ల మన తలరాత మారే అవకాశం ఉందా? మార్చుకోవటానికే కదా ఇప్పుడు ఇన్ని నోములు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు, గుడులు. అబ్బాయి ఉంటాడు, ఒకడేమో రారాజులాగా పురుష ధీరులాగా బాహుబలి లాగా బిహేవ్ చేస్తుంటాడు, ఇంకోడేమో ఉత్తర కుమారులా బిహేవ్ చేస్తాడు, వాడు పురుషుడే. స్త్రీలు ఉంటారు వాళ్ళు చీర కట్టుకున్న మొగరాయిలాగా బిహేవ్ చేస్తుంటారు, మనం చూస్తుంటాం కదా సమాజంలో. ఏంటి వైద్య భావం? మనకి 12 లగ్నాలు ఉన్నాయి. 12 లగ్నాలు, మేష లగ్నం నుంచి మొదలుకొని మీన లగ్నం వరకు 12 లగ్నాలు ఉంటాయి. ఈ లగ్నాల్లో ఒక 6 లగ్నాలు స్త్రీ లగ్నాలు అంటాం. స్త్రీలు స్త్రీలను ఆకర్షించడం, పురుషులు పురుషుల్ని ఆకర్షించడం ఈ మధ్య పడుచో ఉంది, కానీ ఈ మధ్య కొంచెం ట్రెండ్ పెరిగింది. అది ఈ దరిద్రం ఏంటి? వాస్తవంగా చెప్పాలంటే ఈ దరిద్రానికి కారణమే రాశిని బట్టి ఒక వ్యక్తి స్వభావాన్ని అంచనా వేయొచ్చా? ప్రతి ఒక్క లగ్నానికి, ప్రతి ఒక్క రాశికి ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నవి. అద్భుతమైన అందమైన కీర్తనలు, మణిద్వీప వర్ణన ఇవన్నీ చేస్తుంటారు. కట్టెదురా వైకుంఠము కానా చేయిన కొండ, తెటలాయ మహిమలే తిరుమల కొండ, తిరుమల కొండ, తిరుమల కొండ, తిరుమల కొండ, తిరుమల కొండ, తిరుమల కొండ. ప్రకృతిలో ఇంకా చాలా ఉన్నాయి, చెట్లు, చేపలు, పుట్టలు, అనేక కోటాను కోట్ల జీవరాశులు. ఇవన్నీ మనతో మాట్లాడతాయి. ఏంటిది ఏదో చేపలు వచ్చి చెప్తున్నాయి ఆహారం వేయలేదు అని అసలు నేనే వండర్ అయిపోయాను. ఆ తర్వాత విని వెంటనే నేను ఆ రూమ్లో నుంచి వచ్చేసి మా వాడు ఉన్నాడు అక్కడ, జయకృష్ణ ఏమిటి ఇది చేపలు ఆహారం వేయలేదు అని చెప్తూనే నాకు వచ్చింది మెసేజ్ వచ్చింది అన్న. ఏంటి సార్ మెసేజ్? నేను ఆ ఎదురింటి వరకు చెప్పి వచ్చానండి ఏమని, నేను 2 days అయింది ఇక్కడికి వచ్చి, సరే నేను ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కుంటాను చూడండి అని అన్నాడు. ఏమంటే ఫోన్ చేసి కనుక్కున్నాడు. కనుక్కుంటే ఏమైంది, సార్ మేము మర్చిపోయామండి వేయలేదని. నాకు హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. మనలో చాలా మందికి ఎప్పుడు ఒక సందేహం, ఒక డౌట్ ఉంటుంది. ఏంటంటే వీడు పరమ దుర్మార్గుడు, వీడు దొంగ, వీడి దగ్గర చాలా డబ్బు ఉంది, ఆయన చాలా మంచోడు, లక్ష్మీదేవి మాత్రం ఆయన్ని కనుకరించట్లేదు, ఎందుకు ఇలా అని మనం ప్రతిరోజు అనుకుంటాం. మన గురించి మనం కూడా అనుకుంటాం, అరే నేను ఇన్ని పూజలు చేస్తాను, ఇన్ని వ్రతాలు చేస్తానే, శంకర విష్ణుమూర్తి అని రోజు లక్ష్మీదేవి నిన్ను కొలుస్తానే, నన్ను అనుగ్రహించవు, కానీ వాడు పర్లను పీడిస్తాడు, కష్టాలు పెడతాడు, వాడిని అనుగ్రహిస్తావేంటమ్మా అని మనం అనుకోని రోజు ఉండదు. ఇలా ఎందుకు జరుగుతుంది ఎప్పుడైనా ఆలోచించారా? మనకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఇక కొందరిలో స్త్రీ లక్షణాలు, కొందరిలో పురుష లక్షణాలు, అంటే స్త్రీలలో పురుష లక్షణాలు, పురుషుల్లో స్త్రీ లక్షణాలు ఎందుకు ఉంటాయి అంటే, ఒకరిని చూడగానే అబ్బా వీడు మగాడ్రా బుజ్జి అంటాడు. అదే ఒక అబ్బాయిని చూసి వీడేంట్రా ఆడపిల్లలాగా బిహేవ్ చేస్తాడు, అలా అమాయకంగా అలా నంగి ఉంటాడేంట్రా, ఇట్లా. అంటే పురుషుల్లో స్త్రీ లక్షణాలు, స్త్రీలో పురుష లక్షణాలు ఇవెందుకు కలుగుతాయి, ఇవెందుకు ఉంటాయి, ఇట్లా చాలా చాలా సందేహాలు, జ్యోతిష్య పరంగా, జాతక పరంగా అనేక సందేహాలు మనకు ప్రతిరోజు ఉంటూనే ఉంటాయి. సో ఇలాంటి అనుమానాలకి
పరిష్కారంగా ఇవాళ జేసీ గారిని రంగంలోకి దించాను. జేసీ గారు అంటే అర్థమైపోయి ఉంటుంది మీకు ఈ పాటికే. మన మన లక్ష్మీ శ్రీనివాస్ చౌదరి గారు గత ఎపిసోడ్లో సంచలనం సృష్టించారు తన జ్యోతిష్యంతో. కొన్ని వందల మంది ఇప్పుడు ఆయన ఫేవరెట్ జ్యోతిష్యులు. సో చౌదరి గారు కాబట్టి జేసీ గారు అన్నాను. సో ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు అల్లాడిస్తున్నారు. మరి ఆయన రెండో ఎపిసోడ్ ఇది. సో అనేక అద్భుతమైన విషయాలు. ఇంకా ఆయన పోయినసారి ఒక చిన్న లోటు జరిగింది. ఆయన ఎంత అద్భుతంగా పాడతారంటే సాక్షాత్ అన్నమయ్య దిగొచ్చాడా అన్నంత అద్భుతంగా ఉంటుంది. ఆయన పాడలోనే ఆయన తన్మయత్వం ఉంటుంది. అలాంటి అద్భుతమైన ఆయన పాటలు, ఆయన గానం మిస్ అయ్యాం మనం. ఈసారి ఆ లోటు పూర్తి చేస్తూ ఒక అద్భుతమైన, అంటే ఇక సంపూర్ణ భోజనం లాంటి ఒక అద్భుతమైన ఎపిసోడ్ ఇది. సో లక్ష్మీ శ్రీనివాస్ గారు వాళ్ళ మన స్టూడియోలో ఉన్నారు. చౌదరి గారు, వారికి స్వాగతం. గురుగారు నమస్కారం. చాలా సంతోషం. దైవజ్ఞులు ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నారండి. బిఎస్ టాక్ షోకి స్వాగతం. చాలా సంతోషం నన్ను మళ్ళా మీరు ఆహ్వానించినందుకు. గురుగారు, ఇంకొక విషయం చెప్పాలి. అవధూత వెంకటరామయ్య గారి 5వ తరానికి చెందిన మనవడిన అవధూత వెంకటరామయ్య గారికి ఇప్పటికీ ఆలయం ఉంది నెల్లూరు జిల్లాలో. సో మీరు కూడా ప్రత్యక్షంగా ఎప్పుడైనా వెళ్ళి దర్శించుకోవచ్చు. అలాంటి కుటుంబానికి చెందిన అద్భుతమైన 5వ తరం వ్యక్తి ఆయన. సో మీకున్న సందేహాలన్నీ ఆయన తీరుస్తారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం గురుగారు. సో శ్రావణ మాసం మొదటి రోజున మీతో ఇంటర్వ్యూ. సో ఏంటి శ్రావణ మాసం, ఎందుకు ఇంత విశిష్టత? ఓకే, శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. మనకి కాలాలు చాలా విశేషమైనవి. దక్షిణాయనం, ఉత్తరాయణం, పుణ్యకాలాలని చాలా విశేషంగా కాలాల గురించి చెప్పుకుంటాం. మనకు రీసెంట్గా మనం చూస్తే ఆషాఢ మాసం కొద్ది రోజుల క్రితం అయిపోయింది. ఓకే, ఈ ఆషాఢానికి ఉన్న ప్రత్యేకత ఏమిటండి? అప్పుడే రైతులు సాగు చేసి ఉంటారు సిద్ధంగా, విత్తనాలు నాటడం కోసం, పంటలు వేయటం కోసం సాగు చేసి ఉంటారు. దేనికి సాగు చేసి ఉంటారు అంటే, కాలం ఇప్పుడు వర్షాన్ని ఇస్తుంది మనకి. ఈ వర్షం వస్తుంది కాబట్టి ఆ వర్షంలో మనం ఏదైనా పంటని పండించేదానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఎలాగైతే మనకి ఈ ఋతువుల్లో అనుకూలంగా వచ్చిన ఆషాఢ మాసం మనకి పంటనిస్తుందో, ధాన్యాన్ని ఇస్తుందో సమృద్ధిగా, అలాగే ఈ ఆషాఢ మాసం అయిపోగానే వర్షాలు మనకి స్టార్ట్ అయిపోతున్నాయి, సమృద్ధిగా వర్షాలు స్టార్ట్ అయిపోతున్నాయి. ఈ శ్రావణ మాసం యొక్క విశిష్టత ఏమిటంటే, చంద్రుడితో కూడి ఉండి శ్రవణ నక్షత్రమే శ్రావణ మాసంగా వచ్చింది. కాబట్టి ఈ శ్రవణ నక్షత్రం ఎవరు అధిపతి అండి? మనకి శ్రవణ నక్షత్రానికి విష్ణుమూర్తి అధిపతి. కాబట్టి విష్ణుమూర్తి అధిదేవత. అయితే విష్ణుమూర్తికి ఏమొచ్చినాయి ఆధిపత్యాలు? ఆయనకి స్థితికారకత్వం వచ్చింది. బ్రహ్మకి సృష్టికారకత్వం వస్తే, విష్ణువుకి స్థితికారకత్వం వస్తే, శివుడికి లయకారకత్వం వచ్చింది. కాబట్టి విశేషంగా ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని పూజ చేయటం ద్వారా, అమ్మవారిని నిష్టగా కొలవడం ద్వారా మనకు సంవత్సరానికి సరిపడా అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించేదానికి ఈ కాలం అనుకూలమైన కాలం. ఆషాఢ మాసంలో ఏ విధంగా విత్తనాలు వేస్తే మీకు వరి పంట వస్తుంది, ధాన్యం వస్తుంది, మీరు సమృద్ధిగా సంవత్సరం మొత్తం తినేదానికి ఎటువంటి అవకాశాలు కలుగుతున్నాయో, ఈ శ్రావణ మాసానికి కూడా అటువంటి విశేషం ఉంది. స్వామివారు ప్రత్యేకంగా మనకు అనుగ్రహించేదానికి సిద్ధంగా ఉంటున్నాడు, స్థితికారకుడు కాబట్టి. కాబట్టి ఈరోజు మనం ఏం చేద్దాం? అమ్మవారిని స్తుతిస్తూ, ఇవాళ శ్రావణ శుక్రవారం కూడా వాస్తవంగా చెప్పాలంటే ఈరోజే ఆరంభం, అమ్మవారిని ఒక స్తుతి చేద్దాం. అన్నమాచార్యులు రాసిన అద్భుతమైన కీర్తన మనం చాలా మంది ప్రేక్షకులు కూడా అడిగారు, మీరు మంచిగా పాడతారు, ఒక కీర్తన మీరు పాడొచ్చు కదా అని అన్నారు. అందుకని అమ్మవారిని స్తుతించుకుంటూ ఒక కీర్తన పాడదాం. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభానే 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 శోభానే. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు,
కాముని తల్లి ఎట చక్కదనాలకే మరుదు శ్రీ మహాలక్ష్మి ఎట సింగారాలకే మరుదు కాముని తల్లి ఎట చక్కదనాలకే మరుదు సోమునితో బుట్టుబట సొంపు కలలకే మరుదు కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభానే 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 శోభానే. అమ్మవారికి ఏమి తక్కువ? బా. అమ్మవారికి ఏమి తక్కువ? అవును. కాబట్టి అమ్మను కొలిస్తే తిరిగే లేదు. వా, వా. కానీ మనస వాచ కర్మన నీవు నిష్టతో చేయాలి. ఆ. ఈ చేయటం కోసమే ఈ నెలంతా ఉంది, మనకి శ్రావణ మాసం ఉంది. అమ్మని ఓకే. కొలవండి, సంవత్సరానికి సరిపడా మీకు అష్టైశ్వర్యాలను అమ్మవారు ప్రసాదిస్తున్నారు. మీ కర్మను కూడా పక్కన పెట్టి, మీ దుష్కర్మను కూడా పక్కన పెట్టి అనుగ్రహించేదానికి అమ్మవారు సిద్ధంగా ఉంటారు ఈ మాసాల్లో. అందుకే విశేషంగా మనోళ్ళు వరలక్ష్మి వ్రతాలు చేస్తారు, అవును. అష్టలక్ష్మి వ్రతాలు చేస్తారు. అవును. కాబట్టి ఇంతటి విశేషమైనది ఈ శ్రావణ మాసం. బా, అద్భుతం గురుగారు. అయితే నాకున్న మా కామన్ మ్యాన్ ప్రశ్న, ఉమ్, ఏమండి ఇన్ని చేపిస్తున్నారు మాతో, ఇన్ని చేస్తున్నాము, ఏమి చేయని వాడికేమో కార్లు బంగ్లాలు ఇస్తారు, ఉమ్. ఆ? ఇన్ని చేస్తే నాకేమో కనీసం బస్సు ప్రయాణానికి కూడా అర్హత లేకుండా చేస్తుంది అమ్మవారు. ఏంటి అలన్ మస్క్ ఏమైనా లక్ష్మీ పూజ చేశాడా? ఆ? ఆడ ప్రపంచ కుబేరుడు ఎలా అయ్యాడు? ప్రతిరోజు చేసేవాళ్ళం మేమందరమేమో ఇక్కడే ఉన్నాము. ఏంటి వివక్ష? ఓకే, యాక్చువల్గా ఇది ప్రతి ఒక్కరిలో ఉన్న సందేహం కావచ్చు, చాలా పెద్ద క్వశ్చన్. యాక్చువల్గా వాడు చాలా పాపాత్ముడు, దుర్మార్గుడు, వాడికి ఎందుకు కలిసి వస్తుంది ఇది, ఇంతెందుకు కలిసి రావాలి అని అనుకుంటాం మనం. చాలా మంచివాడు, వీడికి ఎందుకు కలిసి రావడం అనేది ప్రశ్నే, మంచి ప్రశ్నే. కానీ దీనికి మన శాస్త్రం ఏం చెప్తుందంటే, పూర్వజన్మలలో వీడేదైతే పుణ్యకర్మలు చేసి ఉంటాడో, పాపకర్మలు చేసి ఉంటాడో, వాటి తాలూకునే ఇప్పుడు ఫలితాలు ఇస్తున్నాయి మనకి. ఓకే, 100% వాటి తాలూకు ఫలితాలే వస్తున్నాయి. కానీ వాటి తాలూకు ఫలితాల్లో వాడి పుణ్యం ఉన్నంత వరకు వాడు ఎటువంటి దుర్మార్గాలు చేసినా వాడికి సంపద వరిస్తుంది. ఓకే, వాడి పుణ్యం ఉన్నంత వరకు ఎటువంటి దుర్మార్గాలు చేసినా సంపద వరిస్తుంది. వాడి పుణ్యం అయిపోగానే వాడు రోడ్డు మీదకి వచ్చేస్తాడు ఆటోమేటిక్గా. మనం చూస్తున్నప్పుడు ఈ 4-5 ఏళ్లలో వాడు బాగున్నాడేమో, తర్వాత వాడు పడిపోవటం అనేది ఖాయం. వాడి పుణ్యం అయిపోగానే పడిపోవటం ఖాయం. ఎందుకంటే ఈ యొక్క పుణ్యాన్ని అడ్డం పెట్టి ఇంకా ఎన్నో తప్పులు చేస్తాడు వాడు. నాకు గమల కలిసి వస్తుందని, కలిసి రాని వాడు బాధపడుతున్నాడు. అయ్యో నేను ఎంత తపస్సు చేసినా నాకు కరుణించట్లేదు అమ్మా అని వాడిని చూసి ఈర్ష్యపడుతూ ఉంటాడు. అలా పడాల్సిన అవసరమే లేదు. నీకు ఇప్పుడు ఏం చెప్పింది శాస్త్రం? ఎన్నో కాలాలు మనకి విశేషంగా ఇచ్చున్నారు. ఇప్పుడు శ్రావణ మాసం ఎందుకు వచ్చింది మనకి? చాలా విశేషంగా అమ్మవారు అనుగ్రహించడానికి వచ్చింది. కటిక దరిద్రుని కూడా, పేదవాడిని కూడా నువ్వు అర్చించు, నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నా. ఓకే, నీ దారిద్ర్యాన్ని తీసేయటానికే మనకి ఇట్లాంటి విశేషమైన కాలాలు ఇచ్చింది. శివుణ్ణి మనం కార్తీక మాసంలో పూజించవచ్చు. ఓకే, ఇప్పుడు శ్రావణ మాసంలో విష్ణుమూర్తిని, అమ్మవారిని పూజించవచ్చు. కాబట్టి ఈ పూజ చేయండి మీరు. పర్టికులర్గా మీ జాతకం ఎట్లున్నా, మీ జాతకాల్లో కష్టాలున్నా నష్టాలున్నా ఈ పూజ మీరు చేయటం వల్ల, ఆచరించడం ద్వారా చాలా వరకు మీ దారిద్ర్యాన్ని తీసుకొని మీకు ధన సంపద కలిగే అవకాశం ఉంది, అష్టైశ్వర్యాలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి మనం బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాడు ఇవాళ విర్రవేగొచ్చామో రేపు పడటం మాత్రం ఖాయం. దీనికే ఇప్పుడు చేసిన పుణ్యం ఏదైతే ఉందో వాడికి నెక్స్ట్ జన్మకు వర్తిస్తుంది, ఇప్పుడు చేసే పాపం ఏదైతే ఉందో వాడికి నెక్స్ట్ జన్మకు వర్తిస్తుంది. కాబట్టి అది జనన మరణ చక్రంలో పరమాత్మ చూసుకుంటాడు. దాని గురించి మనం చింత పడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? కాలాన్ని బట్టి, వచ్చిన నెలలను బట్టి మనం అమ్మవారిని అర్చిస్తే చాలా చాలా మనకి సంపదలు ఇస్తుంది అమ్మవారు. అందుకే అమ్మవారికి ఏం తక్కువ అని ఇప్పుడు మనం కీర్తన చేసాం. వండర్ఫుల్. మనకు రాలేదేమో బాధ కంటే వాడు పడిపోతాడని మాత్రం కొంచెం సంతోషంగా ఉంది. అది రైట్. అయితే గురుగారు, మన జన్మజాతకం ఎలా ఉన్నా, ఓకే, మన జన్మజాతకం ఎలా ఉన్నా కూడా ఇలాంటి పూజలు ఇవి చేయడం వల్ల మన తర్వాత మారే అవకాశం ఉందా? మార్చుకోవటానికే కదా ఇప్పుడు ఇన్ని నోములు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు, గుడులు, గోపురాలు, స్తోత్రాలు, ఇంతమంది దేవుళ్ళు ఉంది మనకి. ఓకే, దేనికి లేకపోతే చెప్పండి. ఓకే. ఇప్పుడు మార్చుకునేదానికి ఈ అవకాశం ఉందని మన శాస్త్రం చెప్పింది, అష్టాదశ పురాణాలు చెప్పినాయి. ఓకే, వాటిని బట్టి నువ్వు ఆచరించు. ఆ,
ఇందుకే కదా ఇంతమంది గురువులు మనకు వచ్చింది చెప్పడానికి, నీ కర్మ ఇలా ఉంటుందిరా బాబు, నువ్వు ఇది చేసుకో, ఇది చేసుకుంటే బాగుపడతావు అని 100% మనకి శాస్త్రం చెబుతుంది. కాబట్టి మీరు ఆచరించండి, చూడండి. మీ జన్మ జాతకాన్ని ఒకసారి పరిశీలించుకోండి. పరిశీలించుకొని చూస్తే ఏ మహర్దశలు నడుస్తున్నాయి, మహర్దశల ప్రకారంగా కూడా మనం చేసుకోవటం అనేది చాలా చాలా విశేషంతో కూడిన పని. ఓకే. కానీ కర్మను మార్చలేమంటారు మళ్ళీ. మారుస్తాము, కర్మను మారుస్తాము. ఎలా మారుస్తామంటే ఇది కూడా ఇందులో లింక్ అయి ఉంటుంది. మీరు చేసుకోవడం కూడా ఇందులో లింక్ అయి ఉంటుంది. చాలా మందికి మనం మంచి మాట చెప్తాం, వాడు వింటాడా? వినడు. ఎందుకు వినడంటే వాడి కర్మ విననివ్వదు. ఎవరైనా సరే మనం చెప్పినప్పుడు పొరపాటున విని కర్మను పక్కన పెట్టేసి, నా కర్మ ఇంతే, నా జాతకం ఇంతే దాన్ని పక్కన పెట్టేసి వాడు దిగి గనక ఆ పూజ చేయగలిగాడా, ఆ నోము నోయగలిగాడా, ఆ వ్రతాన్ని ఆచరించగలిగాడు, వాడు అద్భుతమైన ఫలితాలను చూస్తున్నాడు. దానికి ఇప్పుడు అనేక రకాలుగా చాలామంది వచ్చారు. సంకల్పానికి చాలా గొప్ప బలం ఉందని, యద్భావం తద్భవతని ఎందుకు అంటున్నారంటే ఇవన్నీ కూడా మనం మార్చుకోవటానికే. మనకు ఒక శక్తి అంటూ ఇచ్చాడుగా భగవంతుడు. మనం దీవిస్తే దీవెన ఫలిస్తున్నప్పుడు మనలో ఒక శక్తి లేకపోతే ఎందుకు ఫలిస్తుందండి? కాబట్టి దుష్కర్మను కూడా పక్కన పెట్టి మనం చేసే మంచి కర్మలు ఏవైతే చేస్తామో అవి మనకి సత్ఫలితాలను ఇస్తున్నవి. మన కర్మను మార్చుకునేదానికి, తగ్గించుకునేదానికి, దుష్కర్మను తగ్గించుకునేదానికి, ప్రారంధాన్ని తగ్గించుకునేదానికి ఈ పూజలు 100% మనకు ఉపయోగపడుతున్నవి. ఓకే, అలా జరిగితే మంచిదే. అంటే తలరాతను మార్చలేము, కర్మల్ని మార్చలేము అనేసరికి ఇదేంటి మళ్ళీ 2 రకాలుగా చెప్తున్నారు ఏంటి అనుకున్నాము. మంచి ఆన్సర్ ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ గురుగారు. అండ్ అలాగే మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా అబ్బాయి ఉంటాడు, ఒకడేమో రారాజులాగా, పురుష ధీరుడిలాగా, బాహుబలి లాగా బిహేవ్ చేస్తుంటాడు. ఇంకోడేమో ఉత్తర కుమారులా బిహేవ్ చేస్తుంటాడు, వాడు పురుషుడే. స్త్రీలు ఉంటారు వాళ్ళు చీర కట్టుకున్న మొగరాయిలాగా బిహేవ్ చేస్తుంటారు. మనం చూస్తుంటాం కదా సమాజంలో. ఏంటి వైద్య భావం? ఓకే, దీనికి మన దగ్గర ఉన్న మన జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్పిందంటే మనకి 12 లగ్నాలు ఉన్నవి. 12 లగ్నాలు, మేష లగ్నం నుంచి మొదలుకొని మీన లగ్నం వరకు 12 లగ్నాలు ఉంటాయి. ఈ లగ్నాల్లో ఒక 6 లగ్నాలు స్త్రీ లగ్నాలు అంటాం, ఒక 6 లగ్నాలు పురుష లగ్నాలు అంటాం. ఫస్ట్ మనకేమొస్తుంది, మేష లగ్నం వస్తుంది, దాన్ని పురుష లగ్నం అంటాం దాన్ని. ఓకే, ఒక బేసి సంఖ్యలో వస్తుంది. సరి సంఖ్యలో వృషభం వస్తుంది, ఆ రిషభం వచ్చిన దాన్ని స్త్రీ. ఓకే, దాన్ని స్త్రీ రాశిగా గుర్తిస్తున్నాం. అట్లా 1 by 1 మేషం, తర్వాత వృషభం, వృషభం తర్వాత మిథునం, మిథునం తర్వాత కర్కాటకం, కర్కాటకం తర్వాత సింహం, సింహం తర్వాత కన్య. ఇలా 1 by 1 రాశి మార్చి రాసి పురుష స్త్రీ అనే ఇవి లగ్నాలు ఉంటాయి అన్నమాట. నపుంసక లగ్నం కాదు అది, నపుంసక లగ్నం. గ్రహాలు నపుంసక గ్రహాలు అంటారు. ఓకే, అయితే ఇప్పుడు సపోజ్ మేష లగ్నంలో జన్మించాడు అబ్బాయి, అది పురుష లగ్నం. సంపూర్ణమైన మేష లగ్నం, పురుష లగ్నం, కుజుడు యొక్క లగ్నం అంటారు. ఈ లగ్నంలో జన్మిస్తే అతను అసలు నికార్సైన మనిషి రావాడు, చాలా బలవంతుడు, నికార్సైన మగాడు రావాడు అంటాం. ఎందుకంటామంటే వాడు పురుష లగ్నంలో జన్మించాడు. మరలా ఇంకా దాంట్లో పురుష గ్రహాలే ఉన్నాయి అనుకోండి, ఇందులో పురుష లగ్నంలోనే జన్మించడమే కాకుండా పురుష గ్రహాలు ఉంటాయి. కుజుడు ఉండాలి, రవి ఉండాలి, గురువు ఉండాలి. ఇలా మంచి గ్రహాలు ఏవైతే ఉంటాయో ఈ గ్రహాలు ఉన్నాయి అనుకోండి, ఇంకా బలమైన పురుషుడిగా ఉంటాడు. అసలు వాడు నెంబర్ 1గా ఉంటాడు. చూస్తే వాడు రౌద్రాత్మకం అన్నట్టుగా ఉంటాడు పర్సన్. కాబట్టి ఈ లగ్నంలో జన్మించడం ద్వారా, ఇలాంటి లగ్నాల్లో జన్మించడం ద్వారా పురుషుడు ఇంకా అత్యధికంగా ఉంటున్నాడు. అలాగే పురుషుడు అయినప్పటికీ కూడా కొన్ని స్త్రీ లగ్నాల్లో జన్మిస్తుంటాడు. ఏంట్రా ప్రతిదానికి నువ్వు ఏడుస్తుంటావు, అమ్మాయిలాగా ఏడుస్తుంటావు అంటాడు. కాబట్టి ఏంటంటే వాళ్ళు పక్కనే రిషభ లగ్నం ఉంది, ఆ రిషభ లగ్నంలో జన్మించాడు అనుకోండి, అది శుక్రుడు యొక్క లగ్నం, దాన్ని స్త్రీ లగ్నం అంటాం. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఆడవాళ్ళ క్వాలిటీస్ ఉంటాయి అన్నమాట. స్త్రీ ఏ విధంగా అయితే లాలన చేస్తుందో, పాలన చేస్తుందో, చాలామంది మనం ఇళ్లలో చూస్తుంటాంగా, ఆడవాళ్ళు చేసే పనులు మగవాళ్ళు 100% చేస్తూ ఉంటారు, చాలా మటుకు చేస్తూ ఉంటారు. వాళ్ళల్లో ఈ లక్షణాలు ఉండటం వల్లనే ఇంటిని కూడా వాళ్ళు చూసుకోగలిగే కెపాసిటీ ఉంటుంది. అది అట్లనే మనం తప్పుగా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. పైగా స్త్రీ లగ్నంలో అతను పుడతాడు, పైగా దాంట్లో ఇంకా నపుంసక గ్రహాలు ఉన్నాయి అనుకోండి. సపోజ్ నపుంసక గ్రహాల కిందకి, స్త్రీ గ్రహాల కిందకి మనం ఏం తీసుకుంటాము, ఒక చంద్రుడిని స్త్రీ గ్రహం కింద తీసుకుంటాం, శుక్రుడిని స్త్రీ గ్రహం కింద తీసుకుంటాం, శనిని నపుంసక గ్రహంగా తీసుకుంటాం, బుధుడిని నపుంసక గ్రహంగా తీసుకుంటాం. ఈ గ్రహాల యొక్క వీక్షణ కానీ, ఈ గ్రహాలు లగ్నంలో కానీ ఉంటే ఇంకా ఎక్కువ స్త్రీ లక్షణాలు ఉంటవి. అంటే భయపడటం,
ప్రతిదానికి భంగపడిపోవటం, శక్తి లేకపోవటం, ఇలాంటి సమస్యలన్నీ కూడా ఆ స్త్రీ లగ్నాల్లో పుట్టిన పురుషుడికి ఉంటున్నాయి. అలాగే స్త్రీ పురుష లగ్నంలో జన్మించింది అనుకోండి, అవరే మగరాయిళ్ళ అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆయన ఏం సరిపోతాడు, ఆవిడ చేసినట్టు ఆవిడ చెప్పినట్టు ఎవరు, ఆవిడదే డెసిషన్, ఫైనల్ డెసిషన్ అంటాం. కాబట్టి ఆవిడేంటి ఆ పురుష లగ్నాల్లో జన్మించి ఉంటుంది. పైగా ఆ పురుష గ్రహాలు కూడా ఆ లగ్నాల్లో ఉండి ఉంటాయి తప్పకుండా. అందుకనే ఈ భేదాలన్నీ కనపడుతున్నాయి. ఒకరు స్త్రీలాగా బిహేవ్ చేస్తున్నారు, ఒకరు పురుషుల్లాగా బిహేవ్ చేస్తున్నారు, ఒకరు దేనికి పనికిరాని వాళ్ళలాగా బిహేవ్ చేస్తున్నాడు. ఈ గ్రహాల యొక్క సంయోగం వలనే ఇలా పడుతుంది. ఇంకో సందేహం గురుగారు, చెప్పండి. స్త్రీలు స్త్రీలను ఆకర్షించడం, పురుషులు పురుషుల్ని ఆకర్షించడం ఈ మధ్య ఎప్పటి నుంచో ఉంది, కానీ ఈ మధ్య కొంచెం ట్రెండ్ పెరిగింది. అది ఈ దరిద్రం ఏంటి? వాస్తవంగా చెప్పాలంటే ఈ దరిద్రానికి కారణమే ఈ గ్రహాలు అనుకూలత లేకపోవటం వల్లే, ఈ నపుంసక గ్రహాల్లో పుట్టడం వల్ల. వాళ్ళు ఏమవుతుందంటే ఒక బలమైన పురుషుణ్ణి, ఒక బలమైన పురుషుడు ఎప్పుడైనా ప్రేమిస్తాడా? ఆల్మోస్ట్ ఆల్ ప్రేమించడు. ఒక బలశాలిని, ఒక వీరుణ్ణి, ఒక సైన్యాధ్యక్షుణ్ణి ఎవరు కూడా ప్రేమించడు. ఒక పురుషుడే అలా ప్రేమించడు. ఈ లక్షణాలు ఎక్కడైతే ఉంటున్నావో కాబట్టి మగవాళ్ళు ఆ స్త్రీ లగ్నాల్లో పుట్టుంటారు, ఆ స్త్రీ రాసుల్లో పుట్టుంటారు. ఆ యొక్క నపుంసక గ్రహాలు, స్త్రీ గ్రహాలు ఏవైతే ఉంటాయో ఆ గ్రహాలు ఆ లగ్నాల్లో ఉంటాయి అన్నమాట. ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళిద్దరు మ్యాచ్ అయ్యారనుకోండి ఆల్మోస్ట్ ఆల్, కానీ చూడటానికి పురుషుడే, కానీ లోపల లక్షణాలన్నీ ఇవి ఉంటాయి. ఈ నపుంసక లక్షణాలు ఉండటం చేత వాళ్ళు పురుషుడు ఆకర్షితులు అవుతున్నారు. అదే కాకుండా ఇంకా మనం లోతుగా వెళ్ళి పరిశీలించాలంటే వాళ్ళు మనం చూస్తున్నాం కదా మూడో వర్గం, ఆ మూడో వర్గం జన్మకు కూడా ఇదే కారణం. నపుంసక గ్రహాలు లగ్నాల్లో ఎక్కువ ఉండటం చేత, స్త్రీ యొక్క లగ్నాల్లో జన్మించడం చేత, స్త్రీ రాసులలో జన్మించడం చేత ఈ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటున్నాయి. దాన్ని మనం తప్పుగా తీసుకోవటానికి ఏం లేదు. పరమాత్మ ఇచ్చిన గిఫ్ట్ ఇదంతా కూడా. పరమాత్మ కర్మ సిద్ధాంతం ప్రకారంగా మనం ఏదైతే చేసుకుంటున్నామో మీ యొక్క క్యాలిక్యులేషన్ కోడ్ చేసి ఆయన మనకి ఇస్తున్నాడు ఈ గిఫ్ట్ని. మీరు బ్యాంకులో బ్యాలెన్స్ ఎంత దాచుకుంటే అంతే మీకు బ్యాంక్ ఇస్తుంది. కాకపోతే ఏం చేస్తుంది, ఇంకొంచెం వడ్డీ యాడ్ చేసి ఇస్తుంది. అలాగే పరమాత్మ కూడా మన పుణ్యాన్ని బట్టి మనకి యాడ్ చేసి ఇస్తూ ఉంటాడు. అట్లా గురుగారు, రాశిని బట్టి ఒక వ్యక్తి స్వభావాన్ని అంచనా వేయచ్చా? జనరలైజ్డ్గా ఉంటుందా? అట్లా ఉంటుంది 100% ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీకు మకర రాశిలో ఒకటి జన్మించాడు. ఓకే, మకర రాశిలో జన్మించాడు. మకరానికి అధిపతి ఎవరండి? ముసలి అంటాం మనం. ముసలి ఆకారం ఉంటుంది కదా మనకి, మకరానికి అధిపతి ముసలి ఉంటుంది. అయితే ఈ ముసలికి ఉన్న లక్షణం ఏమిటి? దేన్నైనా కానీ పట్టుకున్నదనుకో అంత తేలిగ్గా వదలదు. నీళ్ళల్లో పట్టు దొరికిందా అసలు తిరుగులేదనమాట. వేణుగును సైతం బంధించేస్తుంది. అది కనుక ఒడ్డుకు వస్తే చిన్న పిల్లవాడిని చూసినా సరే భయపడుతుంది. అది ఎందుకు భయపడుతుంది? తన దగ్గర శక్తి లేదు కాబట్టి రాశిని బట్టి ఈ లగ్నాల్లో, ఈ రాసుల్లో అతను కనుక పుట్టుంటే ఇలాంటి బిహేవియర్ ఉంటుంది. ఒకటి దగ్గర 1,00,000 రూపాయలు అకౌంట్లో ఉందనుకోండి, వాడిని అసలు మనం పట్టుకోలేమండి. అదే వాడు ఆ అకౌంట్లో కనుక డబ్బు లేదనుకోండి, అస్సలు కుందేలు కంటే దారుణంగా పారిపోతాడు బయటకు వస్తే. అట్లా ప్రతి ఒక్క లగ్నానికి, ప్రతి ఒక్క రాశికి ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నవి. సపోజ్ మీరు మకర లగ్నం గురించి చెప్పాను. ఇలాగే సపోజ్ మీకు గురువు లగ్నంలో జన్మించాడు. గురువు లగ్నం అనగా మేన లగ్నం. ఈ మేన లగ్నం గురువు ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు. గురువు ఏం చేస్తాడండి? విద్యా బోధకుడు, ఉపాధ్యాయుడు, ఓకే, ప్రవచనాలు చెప్పగలడు, ధర్మశాస్త్రాన్ని వివరించగలడు. కాబట్టి అతనిలో స్వతహాగా ఆ ధార్మిక బుద్ధి, పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం వల్ల ఆ ధార్మిక బుద్ధి వస్తుంది, ఆ ధర్మ ప్రబోధం వస్తుంది. ఓకే, ప్రవచనాలు చేయగలడు, చాలామందిని మోటివేట్ చేసి ధర్మ మార్గంలో ఉండేలాగా చేస్తున్నారు. అటువంటి లక్షణాలు అలా ఉంటాయి. మీరు ప్రవచనకారులని చాలామందిని అబ్జర్వ్ చేస్తే ఈ ధనస్సు లగ్నాల్లోనూ, మీన లగ్నాల్లోనూ, గురువు లగ్నాల్లో పుట్టి ఉంటారు వాళ్ళు కూడా. కాబట్టి మనకి రాశిని బట్టి ఒక్కొక్కరి మనస్తత్వాన్ని, వాళ్ళ బిహేవియర్ని మనం అంచనా వేయచ్చు. ఆ లగ్నం చూడంగానే వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తారు, ఈ నక్షత్రంలో పుడితే ఇలా ఉంటారు, ఈ రాశిలో పుడితే ఇలా ఉంటారు, ఈ లగ్నంలో పుడితే ఇలాంటి క్వాలిటీస్ ఉంటున్నాయి, పర్టికులర్గా ఉంటాయి అవి. అవునా? 100% ఉంటాయి. రైట్ గురించి. అట్లాగే ప్రకృతి మనిషి, ప్రకృతి మనిషిలో భాగమా? ప్రకృతే మనిషా? అసలు ప్రకృతికి మనిషికి ఉన్న ఈ అవినాభావ కనెక్షన్ ఏంటి అసలు? ఓకే, చాలా మంచి ప్రశ్న. ఇది పాంచభౌతికమైన దేహం రా అంటుంటాం జనరల్గా. ఓకే, ప్రకృతి మనం అలా విహారయాత్రకో, బయటకో, ఏదైనా గార్డెన్కో వెళ్ళినప్పుడు ఎందుకు ఇంతలా తాదాత్మ్యత చెందుతున్నాడు అతను? ఎందుకు పరవశించిపోతున్నాడు? దేనికంటే అసలు రహస్యం ఏంటంటే, మీరు ఒక రొట్టె చేసుకోవాలనుకోండి, రొట్టెకి ఏం కావాలి చెప్పండి? గోధుమలు కావాలి. ఒక దోశ చేసుకోవాలి,
మనకి బియ్యం పిండి కావాలి కావాలా? కదా, బియ్యంతోనే నువ్వు దోశ చేయగలుగుతున్నావు, గోధుమలతోనే గోధుమ రొట్టె చేయగలుగుతున్నావు కదా. అలాగే ఈ దేహాన్ని కూడా పరమాత్మ ఏం చేశాడు, పంచభూతాలతో ఈ దేహాన్ని నిర్మించాడు. ఓకే, పంచభూతాలు అనగా మట్టి. మట్టి మనలో ఎక్కడుంది, ఈ దేహం ఈ శరీరం అంతా కూడా, ఈ దేహమే కండరాలంతా కూడా మట్టే. అవును. ఓకే, అగ్ని. అగ్ని ఎక్కడ ఉంది, మనల్ని అరిగించేది అగ్ని, జఠరాగ్ని రూపంలో అగ్ని ఉన్నాడు. ఓకే, వాయువు ఎక్కడున్నాడు, నిశ్వాస ఉచ్ఛ్వాసాలన్నీ కూడా ఈ గాలి నుండే వస్తుంది. ఓకే, ఆకాశం ఎక్కడుందండి, ఆకాశం ఈ ఉదరంలో ఉంటుంది ఆకాశం. అచ్చా అచ్చా. ఓకే, నీరు ఎక్కడుందండి, నీరు మన బాడీలో ఆల్మోస్ట్ ఆల్ 80% వాటర్ ఉంటుంది. అవును. కాబట్టి ఈ పంచభూతాలతో ఇది ఈ దేహాన్ని తయారు చేశాడు భగవంతుడు. కాబట్టి ఈ పంచభూతాలతో తయారు చేశాడు కాబట్టి ప్రకృతిని చూస్తే ఇది పులకించిపోతుంది. కాబట్టి సహజ సిద్ధంగా మీరు పల్లెటూర్లలో చూడండి, మీరు చాలామందిని ప్రకృతితోనే మమేకమై బ్రతుకుతూ ఉంటారు. ఇలాంటి అట్టపెట్టెల్లో కాకుండా అవును. ప్రకృతితో మమేకమై బ్రతుకుతుంటారు. వాళ్ళకి ఆయుర్దాయం పెరుగుతుంది, వాళ్ళు హాయిగా ప్రశాంతంగా గడుపుతున్నారు జీవితాన్ని, ఓకే. చాలా మటుకు ప్రశాంతంగా గడుపుతారు వాళ్ళ జీవితాన్ని. కాబట్టి ప్రకృతితో నిరంతరం మనం బ్రతకాలి. చూడండి, మనం ఒక విల్లాలోకి వెళ్ళాము, ఆ విల్లా చుట్టూరు మీరు గార్డెన్ వేసుకున్నారు, ఎంత హాయిగా ఉంటుంది అతని మానసిక పరిస్థితి. కాబట్టి నీకు నిరంతరం కూడా ప్రకృతి అనుసంధానంగా మనం బ్రతకటం వల్ల మన జీవనం యొక్క ఆయుర్దాయం పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, తద్వారా మనిషి శాంతిగా ప్రశాంతంగా బ్రతికేదానికి అవకాశం ఉంటుంది. అందుకే ప్రకృతితో పంచభూతాలతో మిళితమైన దేహం కాబట్టి దీన్ని పాంచభౌతికమైన శరీరం అంటున్నాం. ఓకే. అది సంబంధం. మరి ఈ ప్రకృతిలో మనం భాగం కదా, ప్రకృతిలో ఇంకా చాలా ఉన్నాయి, చెట్లు, చేమలు, పుట్టలు, అనేక కోటాను కోట్ల జీవరాశులు. ఎస్, ఇవన్నీ మనతో మాట్లాడతాయా? 100% మాట్లాడతాయి. ఆ? వాటికి ఒక భాష ఉంది కదండి, ఆ. భాష లేకుండా దేనికైనా ఉందా దేని చెప్పండి. భాష దానికి. దేని భాష దానికి ఉంది. ఇప్పుడు సముద్రంలో జీవరాశులు ఉన్నాయి, వాటి భాష వాడికి ఉంది. ఓకే, చెట్ల భాష చెట్లకు ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనకి ఎలాంటి భాష ఉందో వాటికి కూడా భాష ఉంది. Right. ఎందుకు ఉంది అంటే పర్టికులర్గా మీరు చూడగలిగే శక్తి మీలో ఉంటే, 100% అవి ఏం చెప్తున్నాయో మనతో మాట్లాడవచ్చు, మనం వాటితో కనెక్ట్ అయ్యి మాట్లాడవచ్చు. ఎలా మాట్లాడవచ్చు అంటే, మీకు రమణ మహర్షిని మనం ఉదాహరణగా తీసుకుంటే, అరుణాచలంలో రమణ మహర్షిని ఆయన ప్రతి చెట్టుతోటి, ప్రతి పుట్టతోటి, ప్రతి జంతువుతోటి మాట్లాడేవాడు ఆయన. ఆ భాష మనకు తెలియాలంటే ఎంతో సాధన చేయాలి. ఓకే. ఓకే, మన ధర్మం ఏ విధంగా చెప్పిందో, శాస్త్రం ఏ విధంగా చెప్పిందో మనం నిరంతరం నడిచి చూపిస్తే మనకు కూడా అలా అటువంటి శక్తులు సిద్ధిస్తున్నాయి. ఉదాహరణకి నేను ఈ పాయింట్ వచ్చింది కాబట్టి మీకు చెప్తాను. Yeah, please. నేను ఒకరోజు ఒక ఇంట్లో ఉన్నాను, ఒకరు నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ ఆయన. ఓకే, టీవీలో కూడా ఆర్టిస్ట్ ఆయన. వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఉండంగా నేను ఏదో స్నానం చేస్తున్నప్పుడు నాతో ఒకరోజు ఇక్కడ పోయినసారి చెప్పినట్టుగా చేపలు ఒకరోజు నాతో మాట్లాడాయి, మాకు ఇంకా ఆహారం వేయలేదు అన్నది. ఆ, ఇదేంటిది, ఏదో చేపలు వచ్చి చెప్తున్నాయి ఆహారం వేయలేదు అని అసలు నేనే వండర్ అయిపోయాను. ఆ తర్వాత వెంటనే నేను ఆ రూమ్లో నుంచి వచ్చేసి మా వాడు ఉన్నాడు అక్కడ, జయకృష్ణ ఏమిటి ఇది, చేపలు ఆహారం వేయలేదని చెప్తున్నాయి, నాకు వచ్చింది మెసేజ్ వచ్చింది అన్న. ఏంటి సార్ మెసేజ్, నేను ఆ ఎదురింటి వాళ్ళకి చెప్పి వచ్చానండి ఏమని, నేను 2 days అయింది ఇక్కడికి వచ్చి, సరే నేను ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కుంటాను చూడండి అని అన్నాడు. ఏమంటే ఫోన్ చేసి కనుక్కున్నాడు, కనుక్కుంటే ఏమైంది, సార్ మేము మర్చిపోయామండి వేయలేదని అన్నారు. నాకు ఆ చేపలతో ఒకలాంటి అనుబంధం ఉంది, నేను అప్పుడప్పుడు వెళ్ళి వస్తుంటాను ఆ ఇంటికి. ఓకే. కాబట్టి నాతో మాట్లాడే శక్తి వాటికి కలిగింది. అవి మాట్లాడితే నాకు అందుకునే శక్తి భగవంతుడు ఇచ్చాడు. కానీ అట్లని నాకేం తెలియదు వాస్తవంగా చెప్పాలంటే. ఆ ఇన్సిడెంట్ నాకు తెలిసింది. అలాగే మీలో కొన్ని నాడులు యాక్టివేట్ అయితే, ఓకే. కొన్ని బ్రహ్మనాడులు అంటాం, ఈ నాడులు కానీ సహజ చక్రాలు కానీ మనలో కొన్ని యాక్టివేషన్ జరిగినప్పుడు ఏంటంటే కొన్ని శక్తులు సహజంగా మీకు వస్తుంది. కాబట్టి ప్రకృతితో ప్రతి దానితోనూ మీరు మాట్లాడగలరు. ఈ జీవం అన్న ప్రతి దాంతో కూడా, పుట్టతో, చెట్టుతో, రాయితో, ప్రతి దాంతో కూడా మీరు మాట్లాడగలిగే శక్తియుక్తులు కలిగి ఉంటారు. ఆ, అందుకనే మనకి ఆ శక్తి భగవంతుడు ఇచ్చి ఉన్నాడు. ఓకే. సాధన ద్వారా మనకి ఈ అవకాశం వస్తుంది. ఓకే. ఓకే. రైట్ గురూజీ. ఇంకొక సందేహం, ఈ చిత్రగుప్తుడు అని ఒక బ్యాచ్ ఉంది కదా, ఉమ్, మన పాప పుణ్యాలు లెక్క రాస్తాడు, అవును. నరకంలో ఉంటాడు, ఉమ్, ఉమ్, యమధరం రాస్తూ కూర్చొని మన పాప పుణ్యాలు ఉమ్, నిజంగా ఆయనే రాస్తాడా? ఉమ్. మన పాప పుణ్యాలు అసలు ఎవరు లెక్కిస్తారు, వాళ్ళ లెక్క ఏంటి అసలు, దానికి ఒక కొలమానం, ఇదంతా ఎవరు తయారు చేశారు? ఇప్పుడు మనకి మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే, గ్రహం అన్నాం కదా, అవును. గ్రహం అంటే అర్థం ఏమిటండి, అసలు మనం ఎప్పుడు మాట్లాడుకోలేదు జనరల్గా. లేదు. గ్రహం అంటే గ్రహించబడేది. ఓ
గ్రహించబడేది. నిరంతరం నువ్వు ఎన్నో జన్మలు తీసుకుంటూ ఉంటావు. ఇప్పుడు ఈ జన్మ ఎత్తినట్టు కాదు మీరు లెక్క. ఎన్నో జన్మలు తీసుకుంటావు. అన్ని జన్మల్లోనూ ఈ గ్రహాలున్నవి. గ్రహం గ్రహించబడుతుంది. నీ పాప పుణ్యాలని గ్రహించబడుతుంది. కాబట్టే దానికి గ్రహ్ అనే శబ్దం, ఆ శబ్దం అందుకే వచ్చింది. కాబట్టి ఓకే. ఆ గ్రహం గ్రహించి మంచి కార్యక్రమాలు పుణ్యాలు చేస్తుంటే నీకు అనుగ్రహిస్తుంది, లేదంటే నీ మీద ఆగ్రహిస్తుంది, నిన్ను నిగ్రహిస్తుంది. ఓయ్. పాప పుణ్యాలను ఈ గ్రహాలే అంచనా వేస్తున్నవి. కాబట్టి నిరంతరం సూర్య చంద్రుడు ఈ కాలానికి 2 కన్నులైతే మిగతా గ్రహాలన్నీ కూడా మనం చేసే ప్రతి ఒక్క పనిని కూడా లెక్కలోకి తీసుకుంటున్నవి. తీసుకొని నెక్స్ట్ జన్మ నీకు ఎటువంటి జన్మ ఇవ్వాలి అనేది మళ్ళా భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆ జన్మ నువ్వు పూర్వజన్మలో ఈ విధంగా చేసావు కాబట్టి నీకు నెక్స్ట్ ఈ జన్మ వస్తుంది. ఈ జన్మలో నీకు చాలా కష్టాలు ఉన్నాయి, మరి ఏం చేస్తావు? కష్టాలు ఉన్నప్పుడు తండ్రి నేను ఎలా బ్రతుకుతాను, అలా బ్రతుకుతాను, ఎట్లాగైనా సరే నేను మిమ్మల్ని మెప్పించి బ్రతుకుతానని మళ్ళీ అక్కడ వరం తీసుకొని మళ్ళీ మనిషిగా వస్తున్నాడు. వాడి చిట్టా మొత్తం అక్కడ వస్తుంది. చేసిన తప్పులన్నీ కూడా అక్కడ తెలుస్తున్నాయి. తెలిసినప్పుడు ఏం చేస్తాడంటే భగవంతుడు సరే ఇలా ఉంది కదా, ఏం చేస్తావు ప్రజెంట్ అని అంటాడు. సరే ఇవి పోవటానికి ఏంటి అని అడుగుతాడు. ఇదిగో ఈ వ్రతం చేయి ఇలా ఉంటుంది, ఈ పుణ్యం చేయి ఇలా ఉంటుంది, ఈ స్తోత్రం చదువుకో ఇలా ఉంటుంది, ఈ యాగాలు చేయి, యజ్ఞాలు చేయి, ఇలా చేస్తే ఈ కర్మను కూడా నువ్వు ఈజీగా కరిగించుకోవచ్చు అంటావు. రైట్, ఓకే, అలాగే ఆయన సిద్ధమై వస్తాడు. వచ్చిన తర్వాత మళ్ళా మామూలే యథాస్థితి. మర్చిపోతా కామ క్రోధ మదమాశ్చర్య లోభ అహంకారాలకు, తమో గుణం సత్వగుణం రజోగుణం అనే గుణాలకు వీడు వశపడిపోయి మామూలుగా అయిపోతుంటాడు. మళ్ళా పునరపి జననం పునరపి మరణం రిపీట్ అవుతూ ఉంటుంది జనం. మరి మనకి ఎందుకు నిషేధించాడు గురూజీ? పూర్వజన్మ వాసనలు ఎందుకు నిగ్రహించారు అసలు మనల్ని? పూర్వజన్మ వాసనలు ఉండుంటే చకచక పూర్తి చేసుకొని అవన్నీ పాత అకౌంట్ కనుక బుక్ మనకు జేబులో పెట్టి పంపిస్తే చూసుకొని ఓకే ఇది చేసాం కదా, ఇప్పుడు పుణ్యం చేద్దాం, సో దీనికి గురుగారు చెప్పారు కదా ఇది చేసేద్దాం, చేసేసి జన్మల నుంచి జన్మరాహిత్యం పొందుతాను కదా, ఎందుకు నాకు ఇన్ని జన్మలు? ఓకే, ఈ జన్మరాహిత్యం పొందేదానికి కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం కావాలి. ఓకే, అసలు మామూలుగా అయితే జనరల్గా మనం మాట్లాడుకుందాం, అసలు జన్మ దేనికండి అసలు కదా? ఇప్పుడు భగవంతుడే ఈ సృష్టి చేస్తున్నప్పుడు ఇన్ని జన్మలు దేనికి మనకి చెప్పండి? అసలు ఒకడు గుడ్డివాడిగా పుడుతున్నాడు, ఒకడు కుంటివాడిగా పుడుతున్నాడు, ఒకడు మోగవాడిగా పుడుతున్నాడు. మన కళ్ళ ముందే మనం ఇంతమందిని చూస్తున్నాం కదా. కాబట్టి మీకు పునర్జన్మ ఉందా లేదా? ఇక్కడ పునర్జన్మ ఉంది. ఎందుకు పునర్జన్మ ఉందంటే నువ్వు వీళ్ళని చూసి నేర్చుకోమన్నాడు భగవంతుడు. ఓకే, వాడు గుడ్డివాడుగా ఉన్నాడురా, వాడు కుంటివాడుగా ఉన్నాడురా, వాడు ఎన్నో అవయవాలు లేకుండా పుట్టాడురా, కాబట్టి వాడిని చూసి నేర్చుకో. నువ్వు నీకు ఇన్ని స్తోత్రాలు, ఇన్ని మంత్రాలు, ఇన్ని యాగాలు యజ్ఞాలు ఇచ్చాను నేను, ఇవి చేసుకుంటే వాళ్ళని చూసైనా సరే నువ్వు బుద్ధి తెచ్చుకొని చేసుకుంటే నువ్వు బాగుపడి నీ జన్మలో ఉన్న కర్మను కరిగించుకునే అవకాశం ఉంటుంది, ప్రారంధాన్ని కరిగించుకునే అవకాశం ఉంటుందని నిరంతరం భగవంతుడు మనకి హెచ్చరిస్తూ ఉంటాడు పునర్జన్మ ఇచ్చి. కాబట్టి పునర్జన్మ ఉందని మనం అంగీకరించి తీరాలి. కాబట్టి చూస్తున్నాంగా కళ్ళ ముందు అందరినీ చూస్తున్నాం కాబట్టి ఎంతో కొంత చూసిన దాంట్లో నుంచి నేర్చుకొని మనం ఆచరిస్తే మన కర్మ కరుగుతుంది. లేదనుకోండి ఇలాగే పుడుతూ ఉంటాం, ఇలాగే చచ్చిపోతూ ఉంటాం, పుడుతూ ఉంటాం. ఎన్ని జన్మలైనా సరే తీసుకుంటామే తప్ప దాన్ని క్షయం చేసుకోం. కాబట్టి ప్రపంచాన్ని చూడటం కోసమే మన కళ్ళ ముందు ఇంతమందిని పెట్టాడు, ఇన్ని వేరియేషన్లు పెట్టాడు. లేకపోతే ఏమన్నా అందరినీ సమానంగా పుట్టించవచ్చు కదా. ఈయన ఒక సిస్టమ్ పెట్టాడు మనకి, భగవంతుడు ఒక సిస్టమ్ పెట్టాడు. ఈ సిస్టమ్ ప్రకారంగా మీరు నడుచుకుంటే ఇలా ఉంటుంది, మీ జన్మలు ఇలా ఉంటాయి, నెక్స్ట్ జన్మలు ఎలా ఉంటాయి, ఎన్నో శాస్త్రాలు చెప్పినాయిగా మనకి మంచి జన్మ రావాలంటే ఏం చేయాలనేది. కాబట్టి వాసనా బలాన్ని తగ్గించుకొని ప్రయత్నపూర్వకంగా చేయాలి. కానీ ప్రయత్నం నిరంతరం చేస్తే తప్ప మనం బయటపడలేము. ఓకే, లేదంటే ఇలాగే అనుభవిస్తూ ఉంటాం. రైట్. అట్లా గురుగారు ఇంకొక విషయం, ఇప్పుడు గ్రహాలకి ఇప్పుడు గ్రహించే శక్తి ఉందన్నారు కదా, అట్లాగే మనకి అనారోగ్యాన్ని ఇచ్చే శక్తి కూడా ఉంటుందా? అంటే అనారోగ్య కారకాలుగా గ్రహాలు ఉంటాయా? ఉంటాయిగా. అంటే ఏ గ్రహ ప్రభావంతో ఏ అనారోగ్యం అనేది కూడా ఉంటుందా? ఉంటుంది. ఓ మై గాడ్. ఎందుకు ఉంటుంది అంటే ఇప్పుడు మీరు జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు 9 గ్రహాలు ఏ ప్లేసుల్లో ఉన్నవి. ఇప్పుడు సపోజు ఒక రిషభ లగ్నమే తీసుకుందాం మనం జనరల్గా. ఈ రిషభ లగ్నానికి అధిపతి అయిన వాడు శుక్రుడు అనుకోండి, సపోజ్ శుక్రుడు అధిపతి. కాబట్టి మిగతా ప్రతి లగ్నానికి ఒక్కొక్క ఆధిపత్యం కలిగిన గ్రహం ఉంటుంది. ఓకే,
ఆ ఆధిపత్యాలు ఎలా వస్తాయంటే, ఒకతనికి లగ్నాధిపత్యం వస్తే, ఒకతనికి ధనాధిపత్యం వస్తుంది. ఒకతనికి తృతీయాధిపత్యం వస్తుంది. ఒక ఆయనకి చతుర్థాధిపత్యం. ఇలా ఈ ఆధిపత్యాల్లో మన యొక్క మానవ దేహమే నిర్మితమై ఉంది. ఓకే. శిరస్సుకు ఒకరు ఆధిపత్యం వహిస్తున్నారు. ఓకే. ఈ ముఖానికి ఒకరు ఆధిపత్యం వహిస్తున్నారు. ఈ భుజస్కంధాలకు ఒకరు ఆధిపత్యం వహిస్తున్నారు. ఈ యొక్క ఉదరానికి ఒకరు ఆధిపత్యం వహిస్తున్నారు. ఈ తొడలకు ఒకరు ఆధిపత్యం. ఈ కాళ్ళకు శనీశ్వరుడు ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు. ఆ! కాబట్టి ఇలా ఆధిపత్యం మన దేహంలో నవగ్రహాల యొక్క ఆధిపత్యం ఉంది. ఈ ఆధిపత్యం ఉన్నప్పుడు ఏ గ్రహం అయితే మీ జన్మ జాతకంలో బాగోదో ఆ యొక్క దశల్లో ఓకే. ఆ యొక్క దశల్లో ఆ ఆ ప్రాంతానికి అనారోగ్యం సోకుతుంది. ఓకే. కొందరికి హార్ట్ ఫెయిల్యూర్స్, అవును. కొందరికి ముఖం మీద యాక్సిడెంట్ అయిపోవటం, ఒకడికి తల తగిలిపోవటం, ఒకడికి చేతులు కాళ్ళు ఇరిగిపోవటం, ఒకడికి పొట్ట మీద తగలటం, ఇక్కడ ఏదో సమస్యలు రావటం, ఒకడికి తొడలు ఇరిగిపోవటం. ఇలా ఏ గ్రహం మన జాతకంలో బాగోలేదు అనేది చూసుకోవాలి. ఆ గ్రహాలు ఈ స్థానాలను అధిరోహించినాయి కదా, నవగ్రహాలు ఒక్కొక్క అవయవానికి ఆధిపత్యం వహిస్తున్నాయి. కాబట్టి మీ చార్ట్ చూసినప్పుడు ఏ గ్రహం అష్టమ స్థానంలో ఉంది, ఏ గ్రహం వ్యయ స్థానంలో ఉంది, ఓకే. ఏ గ్రహం దుస్థానాల్లో ఉన్నవి. ఈ దుస్థానాల్లో ఉన్నప్పుడు ఆ గ్రహం నడిచినప్పుడు ఆ దశ వచ్చినప్పుడు మీకు అనారోగ్యం సంభవిస్తుంది. ఒక్క అనారోగ్యమే కాదు, యాక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఆ దేవుడా! గ్రహాలు వచ్చినప్పుడు యాక్సిడెంట్స్ కూడా ఉంటాయి కదా. మరి చూడు, ఒకడు అయ్యో లక్కీగా నాకు ఎట్నో చెయ్యి మాత్రమే ఇరిగిందిరా, అవును. లక్కీగా ఎట్నో కాలు మాత్రమే అవును. ఇరిగింది, నేను బ్రతికాను అంటాం. ఎందుకంటే వాడి గ్రహాల్లో మిగతా గ్రహాలన్నీ సపోర్ట్ చేస్తున్నాయి దేహానికి భాగాల్లో. ఓకే. కాబట్టి ఇదొక్కటే వీక్ ఉంటుంది. అప్పుడు ఆ కాల్లో చేతిలో దెబ్బలు తగులుతుంది. కాబట్టి అనారోగ్యం కూడా అంతే. ఆ దశలు వచ్చినప్పుడు ఆయా అవయవాలు మాత్రమే ఇబ్బంది పెడుతుంది. ఓకే. అంటే రాశులను బట్టి గూడా అనారోగ్యాలు చెప్పొచ్చా? రాసులు కాదు మెయిన్, దానికి గ్రహాలే మెయిన్. గ్రహాలే. ఓకే. గ్రహాలు మెయిన్. ఆ! ఓకే. ఆ రాసులు అనేది కొంతవరకే తీసుకుంటాము. ఆ! ఆ రాశి సో, గ్రహ ప్రభావాన్ని గ్రహ గ్రహమే ప్రభావమే. మెయిన్‌గా ప్రభావం చూపుతుందన్నమాట. ఓకే. గ్రహానికి ఆధిపత్యం వహించేదే కదా. అదే ఆ రాశికి ఆధిపత్యం రాశికి వహిస్తుంది. గ్రహాలే గదా! అదే గ్రహాలే అంటున్నా. ఆధిపత్యం ఆ! వహిస్తున్నాయి. అవును. కాబట్టి ఏంటంటే ఓకే. తృతీయంలో ఉన్నాడు బాగోలేడు, వ్యయంలో ఉన్నాడు బాగోలేడు, అష్టమంలో ఉన్నాడు బాగోలేడు, షష్టమంలో ఉన్నాడు బాగోలేడు. ఇలాంటి ఆధిపత్యాలు వచ్చినప్పుడు మనకి దేహంలో ఏదో ఒక పార్ట్‌కి వెళ్ళిపోతుంది. ఓకే. అది ఆ రహస్యం. రైట్. ముఖ్యంగా ఇంకొకటి గురుగారు. అంటే పుత్రుడు పున్నామ నరకం తప్పిస్తాడు. ఇట్లా పిల్లల మీద చాలా ఉంటది తల్లిదండ్రులకి. హ్మ్. తల్లిదండ్రుల అంటే అసలు పిల్లల జాతకం, పుట్టిన పిల్లల జాతకాన్ని హ్మ్. బట్టి హ్మ్. 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 తల్లిదండ్రుల స్థితిగతులు గాని, వాళ్ళ జాతకం ఏమైనా ఆధారపడి ఉంటుందా? 100% ఆధారపడి ఉంటుంది. అవునా? చూడండి, మీరు సింపుల్‌గా ఒక లాజిక్ చెప్తాను మీకు. ఇప్పుడు ఒక జన్మ జాతకాన్ని మనం పరిశీలనిస్తే ఆ! వాళ్ళిద్దరు విడిపోవాలని ఉంటుంది చాలా వరకు. అవునా? ఓకే. ఎందుకు విడిపోవాలని ఉంటుందంటే, ఆ జన్మ జాతకంలో సప్తమ స్థానాలు ఏదో ఒక దోషాలుంటాయి బట్టి. అయితే వాళ్ళు అప్పటికి విడిపోరు. కానీ సప్తమ స్థానంలో దోషం ఉంది కదా, విడిపోవాలి కదా. ఆ! ఎందుకు విడిపోలేదంటే, ఏదో ఒక మంచి మహర్దశ నడుస్తుంటుంది వాళ్ళకి. ఓకే. ఏ భాగ్యాధిపతో, ఏ లగ్నాధిపతో, ఏ పంచమాధిపతో మంచి ఒక ఆధిపత్యం కలిగిన గ్రహం నడుస్తూ ఉంటుంది. దశ నడుస్తుంటుంది. అంటే అది వాళ్ళ పిల్లల్లో ఉంటదా? అది పిల్లల్లో కాదు, ఆ! ఇతని యొక్క జాతకంలో ఉంటుంది, నడుస్తుంటుంది. ఓకే. ఓకే. నడుస్తుండటం చేత ఏమవుతుందంటే వాళ్ళు విడిపోయేదానికి ఛాన్స్ ఉండదు. ఆ మహర్దశ అయిపోయేదాకా విడిపోరు. ఆ తర్వాత విడిపోతారు ఆటోమేటిక్‌గా. ఓకే. కానీ ఈలోపే ఆ మహర్దశ అయిపోయేలోపే వాళ్ళకి పిల్లలు కలిగారనుకోండి. ఆ! ఓకే. పంచమాధిపతి యొక్క దశ నడుస్తుంది. పుత్రస్థానానికి సంబంధించిన ఆధిపత్యం కలిగిన గ్రహం నడుస్తుంది. ఈలోపు వాళ్ళకి పిల్లలు కలిగారనుకోండి. పిల్లల జాతకాల నుండి తల్లిదండ్రుల జాతకాలు శాసించబడుతుంటాయి. ఓకే. ఓకే. అప్పుడేందంటే వాళ్ళు విడిపోయేదానికి ఛాన్స్ ఉండదు. ఓహో! ఓకే. ఈ లగ్నాల్లో పిల్లలు పుట్టటం చేత, ఆ దశల్లో పిల్లలు పుట్టటం చేత, పిల్లలు గూడా ఈళ్ళు విడిపోయేదానికి అవకాశం లేకుండా ఉంటుంది. తరువాత మా వాడు పుట్టిన తర్వాత మాకు బ్రహ్మాండంగా కలిసొచ్చిందండి. మా అవును. అమ్మాయి పుట్టిన తర్వాత నంబర్ 1గా కలిసొచ్చిందండి. నాదేముందండి అంతా మా అమ్మాయి పుట్టిన తర్వాత వచ్చిందంటారు. ఎందుకంటారంటే, అతని యొక్క జన్మ జాతకంలో, ఆవిడ యొక్క జన్మ జాతకంలో పంచమ స్థానాలు అద్భుతమైన స్థానాలుంటాయి. అంటే ఓకే. పంచమ స్థానం అనగా పుత్రస్థానం కింద తీసుకుంటాం. ఓకే. స్త్రీ స్థానం కింద మనం తీసుకుంటాం. ఏదైనా సరే సంతానం కింద తీసుకుంటామనమాట. కాబట్టి ఏదో ఇప్పుడు సపోజ్ మీకు మీన లగ్నమే ఉంది. ఈ మీన లగ్నానికి పంచమ స్థానాన్ని చంద్రుడి యొక్క స్థానం అంటాం. కర్కాటక స్థానం అంటాం. కర్కాటక రాశి అంటాం. అవును. దాంట్లో అద్భుతంగా గురువు, చంద్రుడు కలిసి గజకేసరి రాజయోగం పొందున్నారనుకోండి. వాళ్ళకు పుట్టే సంతానం అద్భుతమైన సంతానం పుడుతున్నది. గురువు అంశలో పుడుతున్నారు. వాళ్ళు చంద్రుడి యొక్క అంశలో పుడుతున్నారు. వాళ్ళకసలు తిరుగులేదని చెప్పొచ్చు. అలాంటి వాళ్ళు జన్మ తీసుకొని ఆ ఇంట పుట్టినప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తున్నాయి. కాబట్టి పిల్లలు పుట్టటంలో కూడా తల్లిదండ్రుల యొక్క జాతకాలు, వాళ్ళ ఫ్యామిలీ జాతకమే మారిపోతుంది. ఇది చాలా గొప్ప విషయం. వావ్! అయితే ఈ మేనమామ, మేనత్తలకు గూడా పిల్లల
ఆ పుట్టినరోజుకి ఆ! సంబంధం ఉంటుందా? 100% ఉంటుందిగా. అదే నక్ష కంసుడు, కృష్ణుడు యెస్. స్టోరీ. యెస్. యెస్. ఉంటుంది. 100% ఉంటది. ఎందుకు ఉంటుందంటే, ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్కరు పుట్టినప్పుడు బాల అరిష్ట దోషాలంటాం. అచ్చా! ఓకే. దాన్ని నక్షత్రం బేస్‌గా చూస్తాం. కొన్ని వాళ్ళు లగ్నాలు పుట్టిన లగ్నాలను బట్టి చూస్తాం. కాబట్టి పలానా నక్షత్రంలో పుట్టారీళ్ళు. ఓకే. కాబట్టి బాలారిష్ట దోషాలున్నవి. ఈ బాలారిష్ట దోషాల్లో ఒకరికి మేనమామకుంది, ఒకరికి తల్లికుంది, ఒకరికి పినతండ్రికుంది, ఒకరికి తండ్రికుంది. ఆ! ప్రత్యేకంగా ఉంటవి. కాబట్టి పుట్టిన వెంటనే జన్మజాతకంలో ఎటువంటి లోపాలున్నవి చూపించుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే కదా మనోళ్ళు ఓకే. పుట్టగానే ఓకే. ఎలా ఉంది? ఏ నక్షత్రంలో పుట్టాడు? ఏ లగ్నంలో పుట్టాడు? ఎవరికి గండం ఉంది? అసలు శాంతి చేపించాలనా? వద్దా? అనే సందేహాలు చాలా మందికుంటాయి. ఇవి సత్వరమే చేసుకోవటం ద్వారా, చూపించుకోవటం ద్వారా వాళ్ళు బయటపడే అవకాశాలు చాలా వరకుంటాయి. ఓకే. అంటే పుట్టిన పిల్లలకి అసలు జాతకం చూడొద్దంటారు గదండీ! తప్పే లేదు. అసలు అవునా? పుట్టిన పిల్లలకు జాతకం చూడకపోతే శాంతి ఎలా తెలుస్తుందండి మీరు? ఓకే. శాంతి ఎలా తెలుస్తుంది చెప్పండి? ఫలానా ఆశ్లేష నక్షత్రంలో పుట్టాడు. తండ్రికి గండం ఉండొచ్చు. తల్లికి గండం ఉండొచ్చు. ఎవరికో ఒకరికి గండం ఉంటుంది. కాబట్టి వాళ్ళు తెలియకుండా అన్నీ చేసేస్తారు కదా! ఆ 9 రోజుల్లో. అవును. తప్పకుండా చూపిచ్చుకోవాలి. చూపిచ్చుకుంటే వాళ్ళు దగ్గరికి రాకుండా ఉంటారు. మేనమామ దగ్గరికి రాకుండా ఉంటాడు. తండ్రి ఓకే. గూడా దగ్గరికి రాకుండా ఉంటాడు. ఆ శాంతి అయిపోయిన తర్వాత, శాంతి చేపిచ్చుకున్న తర్వాత చూడొచ్చు తప్పులేదు. ఓకే. అసల చాలా ముందే అడగాల్సిన ప్రశ్న ఇది. పునర్జన్మల గురించి. అసలు ఇంత చెప్పుకుంటున్నాం మనం. పునరపి జననం, పునరపి ఇవన్నీ చెప్పాం గదా! ఇది ఎట్లా తెలుస్తది మనకి? రహస్యం ఎట్లా తెలుసుకోవడం? హ్మ్. ఉందా? లేదా? అసలు పునర్జన్మ ఇప్పుడు మనం ఏ జన్మలో నడుస్తున్నాం? ఇవన్నీ తెలుసుకునే ఛాన్స్ ఉందా? 100% ఉంది. ఎందుకంటే, ఇప్పుడు మీకు పునర్జన్మే లేదనుకోండి సపోజు. పునర్జన్మ లేకపోతే ఒకడు ఐశ్వర్యవంతుడుగా ఎందుకు పుడుతున్నాడు? ఒకడు అడుక్కు తినేవాడిలాగా ఎందుకు పుడుతున్నాడు చెప్పండి? ఆ! వాడు, ఈడు భగవంతుడి దృష్టిలో అందరూ సమానమైనప్పుడు, ఈ 2 భేదాలెందుకు? మధ్యమంగా ఎందుకు పుడుతున్నాడు? మిడిల్ క్లాస్‌లో ఎందుకు పుడుతున్నాడు? ఒకడు అవయవాలు లేకుండా ఎందుకు పుడుతున్నాడు? కాబట్టి మన కళ్ళ ముందు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎంతోమందిని మనం గమనిస్తుంటాం. అబ్బా! వాళ్ళు చాలా నిష్టగా బ్రతుకుతుంటార్రా! కానీ చాలా దారిద్ర్యంలో ఉన్నాడు. చాలా అవును. మంచివాడు వాడు. అసలు నిరంతరం పూజలు చేస్తుంటాడు. అసలు ఎన్నో యాగాలు, యజ్ఞాలు అన్నీ ఏది జరిగినా సరే చూస్తూ అవును. ఉంటాడు అంటాం అవును. కదా! మనం జనరల్‌గా అనుకుంటుంటాం. కానీ వాడికి ఈ జన్మకు వర్తించకపోవచ్చు. ఎందుకు వర్తించదంటే చేసిన ప్రారబ్ధపు కర్మ ఆ విధంగా ఉంటుంది. ఆ! ఇప్పుడు చేసుకున్నవన్నీ కూడా నెక్స్ట్ జన్మకు వాడికి ఉపయోగపడతాయి. ఆ! ఓకే. వాడికి ఉన్న దాంట్లో ఎంతో కొంత దాన ధర్మాలు చేసుకుంటూ, చిన్నగా ఉన్న దాంట్లోనే వాడు బ్రతుకుతూ క్రమశిక్షణగా, ధర్మంగా బ్రతుకుతాడు. ఇలా ధర్మంగా బ్రతకటం చేత ఏమవుతుందంటే నెక్స్ట్ జన్మ అద్భుతమైన జన్మ వస్తుంది వాడికి. ఓకే. ఓకే. కాబట్టి పునర్జన్మ తప్పకుండా ఉంది. ఉండబట్టే ఒకడు ధనికుడిగా పుడుతున్నాడు. ఒకడు ఏ ఏమీ లేని, సంపాదన లేని ఇంట్లో పుడుతున్నాడు. కాబట్టి పునర్జన్మ కన్ఫర్మ్ ఉంది. ఈళ్ళందరిని చూస్తే మనకు అర్థం అవ్వాలి. అదే అర్థం అవ్వాలి. పునర్జన్మ ఉంది. మన ఓకే. సనాతన ధర్మం చెప్తుంది. పునర్జన్మ అనేది ఉంది. ఇన్ని ఓకే. వేరియేషన్ లేకపోతే భగవంతుడికి ఏముందండి ఆయనకి పని చెప్పండి? ఇలా పుట్టించడానికి అవసరం ఏముంది అసలు? ఓకే. అందరూ సమానమే కదా! అవును. కానీ ఆయన సిస్టమ్ పెట్టాడు. ఇదిగో ఇలా నడుచుకుంటే నీకు ఇలాంటివి ఉంటాయి. సరే ఏదో దరిద్రం బాగోలేకో, నీ కర్మలు బాగోలేకో నువ్వు ఇలా పుట్టావు. బట్ నీకెన్నో ఇచ్చాను నేను. ఇక్కడ చేసుకునేదానికి రెమెడీస్. అలాంటివి కూడా చేసుకుంటే కొంత మన కర్మను తప్పించుకునేదానికి అవకాశం ఉంది. ఓకే. కాబట్టి మనం చేసే కర్మే మనకు పునర్జన్మకి ఎక్కడ పుట్టాలా, ఎలా పుట్టాలనేది డిసైడ్ చేస్తుంది. ఓకే. తప్పకుండా పునర్జన్మలున్నాయి. రైట్. చాలా మందికి జాతకాల మీద నమ్మకం ఉండదసలు. హ్మ్. చెప్పించుకోరు గూడా అసలు. హ్మ్. హ్మ్. అసలు జాతకం చెప్పించుకోవడం అనేది ఎంత అవసరం అసలు? ఓకే. మంచి ప్రశ్న. ఎందుకు ఈ జాతకం చెప్పించుకోండి, చూపించుకోండి అని మనం ప్రత్యేకంగా చెప్తున్నామంటే, జ్యోతిష్యం అన్న దాంట్లోనే మీకు వెలుగుతున్న సూర్యుడికి నిదర్శనం అని మనం అనుకున్నాం కదా! కాబట్టి వెలుగుతున్నప్పుడు మనకేం కనపడుతుందండి? చీకటి ప్రాళదూలబడుతుందా? అవును. చీకటి పోతుందిగా వెలుగుతున్నప్పుడు. కాబట్టి అటువంటిదే జ్యోతిష్యం గూడా. దీంట్లో సూక్ష్మాలు తెలుసుకోవాలి మనం. ఏ జన్మ లగ్నంలో పుట్టాం మనం. మన జన్మ ఎటువంటి లగ్నంలో పుట్టాము. ఓకే. కాబట్టి ఈ లగ్నాన్ని మనం చూపించుకోవడం ద్వారా మనకి బాధించే గ్రహాలు ఏమున్నవి? యోగించే గ్రహాలు ఏమున్నవి? వీటి యొక్క వివరం తెలుస్తుంది మనకి. ఓకే. అది తెలిసిన తర్వాత ఏమవుతుందంటే, ఓకే. ఒక 5 సంవత్సరాల తర్వాత నాకు బాధించే గ్రహం వస్తుంది. నాకు యోగించే గ్రహం వస్తుంది. నాకు భాగ్యాధిపతి వస్తున్నాడు. నాకు ధనాధిపతి వస్తున్నాడు. అప్పుడు నాకు బాగుంటుంది అని వీడు తెలుసుకోవచ్చు. లేదు బాగోలేదనుకోండి, తగిన రెమెడీ చేసుకునేదానికి మనకు అవకాశం ఉంటుంది. ఎలా? అందరూ రెమెడీలు చేయగలరా? అంటే అందరికీ కూడా అవకాశం దక్కేది కాదు. ఎవడైతే చూపించుకోగలడో వాడికి అవకాశం ఉంటుంది. లేదు కొంతమంది చూపించుకోలేకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఆటోమేటిక్‌గా తెలియకుండా చాలా గుళ్ళు, గోపురాలు తిరుగుతూ ఉంటారు.
వాళ్ళలో మంచి లగ్నాల్లో పుట్టడం ద్వారా మీన లగ్నం, ధనుసు లగ్నం ఇట్లాంటి లగ్నాల్లో కొంతమంది పుట్టినప్పుడు దైవికంగా స్వభావంగా వాళ్ళకి ఆటోమేటిక్‌గా భగవంతుడి మీద దృష్టి ఉంటుంది. ఓకే. అప్పుడు కూడా ప్రారంధాన్ని భగవంతుడు తీసేదానికి అవకాశం ఉంటుంది. చూపించుకుంటే ఏమవుతుందంటే మనం ఇప్పుడు తీసేదానికి అవకాశం ఉంటుంది. ఓకే. మీ కర్మానుసారంగా గ్రహాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ ఆధిపత్యాలు కలిగిన గ్రహాలు నడుస్తున్నాయి. మీరు జాగ్రత్త పడండి అని హెచ్చరించి వాళ్ళు ఏం చేసుకుంటే బాగుంటుందో మనం చెప్తాం. ఓకే. ఇలా చెప్పడం ద్వారా ఏమవుతుంది? తను వచ్చే సమస్య నుండి తప్పించుకునేదానికి అవకాశం ఉంది. ఓకే. అందుకే చూపించండి, తప్పేం లేదు. మనం ఏం భయపెట్టాల్సిన అవసరమే లేదు. ఉన్న విషయం చెప్పి వాళ్ళని శాంతపరిచి ఎటువంటి అవకాశం ఉందో మనం చేసిస్తాం మనం. నిజమైన జ్యోతిష్యుని ఎలా గుర్తించాలి గురుగారు? ఓకే. మంచి ప్రశ్న. నిజమైన జ్యోతిష్యుడిని ఎలా ఎందుకంటే గుర్తించాలి? ఓకే. మీరు ఒక డాక్టర్ దగ్గరికెళ్లారు. ఓకే. ఆ డాక్టరు తగ్గించలేకపోయాడు. మీకు కరెక్ట్‌గా తగ్గించలేకపోయాడు. ఓకే. టాబ్లెట్స్ కూడా ఇచ్చాడు. కానీ అవి ఏవి పని చేయలేదు. అప్పుడేమంటారండి మీరు? వీడి హస్తవాసి బాలేదు అంటాం. లేదు, అతనికి సరైన మందులు ఇవ్వలేదంటారు. అవును. అతనికి అసలు ప్రెడిక్ట్ చేయడం చేత కాలేదని అంటాం. అలా ఒక ఇద్దరు ముగ్గురు డాక్టర్లను మనం తప్పించిన తర్వాత ఏదో ఒక డాక్టర్ దగ్గర మనకు సెట్ అవుతుంది. అవును. ఓకే. అలాగే దీన్ని నిజమైన జ్యోతిష్కుడు ఓకే చాలా బాగా చెప్పగలడు, కరెక్ట్‌గా చెప్పగలడు అనే అంచనా ఎప్పుడొస్తుందంటే మీరు కూడా 2, 3 సార్లు ఏరో వాళ్ళ చేత చెప్పించుకుంటే ఓకే. మీ జీవితంలో జరిగితే అప్పుడు మీకు ఒక అవగాహన వస్తుంది. వావ్! లేదు పలానా ఆయన బాగా చెప్తాడంట రెమెడీ. ఓకే. ఆయన చెప్తే తిరుగులేదంట. లేదు పలానా వాళ్ళు చెప్తారు. ఆయన చాలా బాగా చెప్తాడంట. మౌత్ స్ప్రెడ్ అయిపోతుంటది ఆటోమేటిక్‌గా. అవును. ఇప్పుడు మీకు నేను చెప్పినవి జరిగినాయి. ఓకే. బాగుంది. అప్పుడు మీరేం చేస్తారు? మీరే ఒక నలుగురికి 10 చెప్తారు. మందికి చెప్తారు. ఇంక అదే గుర్తింపు. ఇంక అంతకంటే ఏం లేదు గుర్తింపు. ఓకే. ఓకే. మనం ఎక్కడ జడ్జ్ చేయగలమండి? ఎక్కడో ఉంటాం మనం. ఎవరు పట్టుకోగలరు? నీకు ఎందుకంటే జరిగినాయా డాక్టర్ లేదా? అనుకోండి ఎంబీబీఎస్, ఎఫ్ఆర్సీఎస్ లండన్ అని రాసుంటారు. ఉంటారు. ఉంటానికి అందరూ ఉంటారు. గురువు గారికి కానీ విషయం ఉండదు. అవును. విషయం ఉండదు. కరెక్ట్. కరెక్ట్. పైగా ఇందులో మరలా ఇంకోటేంటి? అస్తవాసి కూడా ఉంటుంది. వాక్శుద్ధి ఉంటుంది. అవును. ఇవన్నీ కూడా వాడి యొక్క ఉపాసన బలం ఉంటుంది. అవును. చెప్పేదానికి కూడా ఫలించాలంటే ఆ మాట వాళ్ళకి వినే భాగ్యం ఉండాలి. చెప్పే అవకాశం మనకుంటుంది. భగవంతుడు ఇస్తాడు ఇలాంటివి గుర్తించడం అనేది. సూపర్. కానీ గురుగారు మనం దారి తప్పి మళ్ళీ పాటలు, పద్యాలు లేకుండా అలా వెళ్ళిపోతున్నాం మనం. ప్రేక్షకులు మళ్ళీ సీరియస్ అవుతారు మన మీదకి. ఆ! సో యాక్చువల్‌గా మీరు మాకెట్లా తెలుసు అంటే హ్మ్. మీరు ఏదైనా కొత్త గృహప్రవేశం అయినప్పుడు గానీ, ఇళ్లల్లో ఏదైనా విశేషమైనప్పుడు మీరు అద్భుతమైన అన్నమయ్య కీర్తనలు, మణిద్వీప వర్ణన ఇవన్నీ చేస్తుంటారు మీరు. అవును. సో అదేంటి ఆ విశేషం ఎక్కడెక్కడ ఎలా చేస్తారు మీరు? ఏంటి? ఓకే. యాక్చువల్‌గా ఇది మా బ్రదర్ వాళ్ళు దాదాపు ఇప్పటికి ఒక 20 ఇయర్స్‌గా మణిద్వీప వర్ణన చేస్తూ ఉన్నారు. ఓకే. దాదాపు ఎన్ని ఇళ్లలో చేసుంటారంటే మన 2 రాష్ట్రాల్లో గానీ, మన తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడ గానీ, ఫారిన్ కంట్రీస్‌లో గానీ, అమెరికాలో సహితం దాదాపు ఇప్పటికి 12,000 ప్రోగ్రామ్‌లు ఇచ్చాడు ఆయన. 12,000 12,000 ప్రోగ్రామ్స్ ఇచ్చాడు. మణిద్వీప వర్ణన 293 శ్లోకాలు ఉంటుంది మనకు వ్యాస మహర్షి అందించింది. వీటిల్ని సంక్షిప్తం చేసి వాటిల్లో ఉన్న సారాంశాన్ని తీసి 32 శ్లోకాలతో నిక్షిప్తం చేసి విషయాన్ని పెట్టి మా బ్రదర్ శివకవి చౌదరి గారని రాశారు. ఈయన రాసింది ఆయనే ఈ మణిద్వీప వర్ణన. మనం యూట్యూబ్‌లో చూస్తే అర్థమవుద్ది. కొన్ని మిలియన్ వ్యూస్ ఉంటాయి యాక్చువల్‌గా అవును. మణిద్వీప వర్ణన. అవును. కానీ చాలా. మా బ్రదర్ ఎప్పుడు అవన్నీ పాడలేదు. బట్ ఈ ఇళ్లలో ప్రోగ్రామ్స్ మాత్రమే చేసేవాడు. ఏమిటి విశేషం అంటే ఈ మణిద్వీప వర్ణన ఇప్పుడు మీరు నూతనంగా గృహప్రవేశం చేసుకుంటారు. అవును. నూతనంగా గృహప్రవేశం చేసుకున్నప్పుడు ఎంతో మందిని మీరు పిలుస్తారు. అవును. కొందరికి నచ్చొచ్చు, మీ ఇల్లు కొందరికి నచ్చకపోవచ్చు. కొందరికి ఎలా? ఎసిడిటీ వస్తది. కొందరికి ఎసిడిటీ ఆ! ఉంటుంది. ఎలా? అప్పుడేమవుతుందంటే ఆ మనిషి యొక్క ప్రభావం దాని మీద పడుతుంది. అప్పుడు మనకేమనిపిస్తుంది? దిష్టి పెట్టాడురా అంటాం. 12 సంవత్సరాలు ఉంటుంది ఆ దిష్టి పెడితే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. అబ్బో! మీరు నూతనంగా గృహప్రవేశం చేసినప్పుడు 12 సంవత్సరాలు దిష్టి ఉంటుంది. మంచివాళ్ళైతే పర్వాలేదు. ఎంతో కొంత బ్యాడ్ అనేది ఉంటుంది. తర్వాత ఆ ఇంట్లో సంపూర్ణ వాస్తు దోషం లేకుండా ఎంతో కొంత వాస్తు దోషాలు ఉంటున్నాయి. ఉంటాయి. అవును. ఈ వాస్తు దోషాలను కూడా అరికట్టేదానికి ఈ మణిద్వీప వర్ణన ఇంట్లో చేయటం ద్వారా హనుమాన్ చాలీసా గానీ, మణిద్వీప వర్ణన గానీ, అన్నమాచార్య కీర్తనలు గానీ ఒక ప్రోగ్రామ్‌గా మీరు పెట్టించుకుంటే ఓకే. మీకు ఆ దోషాల నుండి మీరు బయటపడేదానికి అవకాశం ఉంది. ఓకే. ఇంకా ఆ ఇంట్లో శుభాలు జరిగేదానికి మీకు పిల్లలకి పెళ్ళిళ్ళు కావటం లేదు. ఏదో ఒక ఆటంకాలు ఏర్పడుతుంది. ఆహా! సరింగా ఉద్యోగాలు రావటం లేదు. ఆటంకం ఏర్పడుతుంది. ఓకే. అనుకున్న పనులు అవ్వటం లేదు. ఆటంకాలు ఏర్పడుతున్నాయి. భూములు అమ్మాలంటే కుదరటం లేదు. ఏదో ఒక ప్రారబ్ధపు కర్మ మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉంటుంది. ఈటికి మనకు భగవంతుడు ఇచ్చిన రెమెడీ ఏంటంటే ఇవే మనకు స్తోత్రాలే ఇచ్చారు. కాబట్టి అద్భుతంగా మనం ఇంట్లో చేపిచ్చామనుకోండి, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏమవుతుంది? అమ్మవార్లను ఆవాహనం చేస్తాం అక్కడ. ఓకే. ఓకే. మీకు సంకీర్తన చేస్తే భగవంతుడు ఎక్కడైతే సంకీర్తన జరుగుతుందో అక్కడికొచ్చి కూర్చుంటాడండి.
అమ్మవారిని ఎప్పుడైతే ఆరాధించి పాట రూపంలో మనం పాడుతున్నామో అమ్మ వచ్చి సిద్ధంగా ఉంటుంది. సూక్ష్మ రూపాల్లో వాళ్ళకి ఎప్పుడు మీకు కనపడరు. గుర్తుపెట్టుకోండి. మనం మీకు ఇంకా చిన్న ఉదాహరణ చెప్తా. బ్రహ్మోత్సవాలు అంటాం అవును. జనరల్‌గా. అవును. బ్రహ్మోత్సవాలంటే ఏంటండి అసలు? సాక్షాత్తు బ్రహ్మే వచ్చి జరిపిస్తున్నాడు. వాటిని బ్రహ్మోత్సవాలంటారు. అచ్చచ్చచ్చ! ఓకే. బ్రహ్మే సూక్ష్మ రూపాలతో 33,00,00,000 మంది దేవతలు బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు అక్కడికి వస్తారు. ఓకే. కాబట్టి ఈ బ్రహ్మోత్సవాలు మనకి తిరుమలలో జరుగుతున్నాయి. ప్రతి క్షేత్రాల్లోనూ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. విశేషం ఏంటంటే సంవత్సరానికి ఒకసారి చేయటం ద్వారా అందులో ఉన్న దోషాలు కూడా పోయి ఆ గుడికి కూడా పవిత్రత వస్తుంది. అలాగే మన ఇంట్లో కూడా ఇలాంటి మనం ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ వాస్తు దోషాలు, దృష్టి దోషాలు ఇలాంటివన్నీ కూడా పోయి మనకి మంచి ఫలితాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓకే. అయితే అసలు మీకు ఈ మణిద్వీపం అనేది ఎలా ఉంటుంది? ఓకే. ఓకే. అమ్మవారి లోకం ఎలా ఉంటుంది? ఇంకొక చిన్న సందేహం గురుగారు. చావు ఇంట్లో పెట్టుకోవచ్చా ఇట్లాంటిది? చావు ఇంట్లో వద్దు. ఓకే. ఇప్పుడు రైట్. అయిపోయిందనుకోండి ఆ! చావు ఆ! కార్యక్రమం. అయిపోయిందనుకోండి. అయిపోయిన తర్వాత మీరు చేసుకోవచ్చు. నో అది ప్రాబ్లమ్. అయిపోయిన తర్వాత ఉపశమనానికి ఆ! మామూలుగా గ్రామాల్లో ఒగ్గు కథలు అవి చెప్పిస్తుంటారు. హ్మ్. 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 అట్లా ఇది ఏమన్నా ఇది అమ్మవారు పూజ కాబట్టి అచ్చా! అట్లా ఉండకూడదు. అలా వద్దు. రైట్. ఇది అయిపోయిన తర్వాత కొన్ని డేస్ అని ఉంటుంది కదా! అయిపోయిన తర్వాత చేపించుకోవచ్చు. నో రైట్. ప్రాబ్లమ్. ఓకే. రైట్. మీకు ఇప్పుడు ఆ మణిదీప వర్ణన ఎలా ఉంటుందో ఒక 4 శ్లోకాలు అమ్మవారివి వినిపిస్తాను. అంటే ప్లీజ్. చాలా బాగా మంచి మంచి రాగాల్లో స్వరపరిచాడు మా బ్రదర్. ఓకే. మహాశక్తిమణి ద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువై ఉంది సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలంబగు మనోసుకాలు మణిద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు పారిజాత వన సౌగంధాలు సురాదినాదుల సత్సంగాలు గంధర్వాదుల గాన స్వరాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము అది ఏ మనకు కైవల్యము. ఎంత మాధుర్యం అండి అసలు. ఇది 9 రాగాలతోటి ఓ! ఉంటుంది మణిదీప వర్ణన. మనకి ఇంట్లో చేసేటప్పుడు 9 రాగాల్లో స్వరపరిచున్నారు దీన్ని. ఆహా! ఆ 9 రాగాలు విశేషమైన రాగాల్లో స్వరపరిచి ఉన్నారు. కాబట్టి అమ్మవారు ఆ రాగాలకి తన్మయత్వం చెంది వచ్చి కూర్చుంటారండి. ఓహ్! కాబట్టి ప్రతి పూజకి, ప్రతి నోముకి ఒక బలం ఉంది. అవును. మన శాస్త్రం లేకుండా ఏది చెప్పదు. అవును. కాబట్టి అది చేసుకోవటం చాలా మంచిది. ఓకే. అదృష్టం వరిస్తుంది అంతే ఇక ఓకే. ఒక మాటలో. అదొక్కటేనా అన్నమయ్య కీర్తనలు? మీకు దాంతో పాటే అన్నమాచార్య కీర్తనలు కూడా ఉంటాయి. ఓకే. ఓకే. అన్నమాచార్య కీర్తన ఉంటుంది. హనుమాన్ చాలీసా ఉంటుంది. ఆ! ఈ హనుమాన్ చాలీసా కూడా అందరూ ఒక్కొక్క స్టైల్‌లో చేస్తున్నారు చాలామంది. అవును. నాకు భగవంతుడు ఇచ్చింది ఒక స్టైల్. ఒక 2 లైన్‌లు మనం చెప్పుకుందాం. ప్లీజ్. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీశతిహు లోక ఉజాగర రామదూత అతులిత బలదామ అంజని పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతికి సంగి కంచన వరన విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ ఆదవజ్రౌ ధ్వజా విరాజై కాందే ముంజ జనేవో సాజై శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన. ఎలా ఉందండి ఇది? బా! 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 అమ్మవారు అయ్యవారు పులకించిపోతారు. హనుమంతుల వారు సాక్షాత్తుగా ఈ కీర్తన విన్న తర్వాత అబ్బా! ఈ ఇంట్లో కదా మనం ఉండాలి. అది. ఎంత మాధుర్యంతో ఎంత బాగా చేస్తున్నారు, ఎంత భక్తిగా చేస్తున్నారు. మన పాపాలు దగ్ధమైపోయేదానికి ఇలాంటి అవకాశాలు. ఆ! ఇలాగే అన్నమాచార్య గారు ఎవరి గురించి పాడారు? పెద్దాయన ఏడుకొండల గురించేనా? వాడి గురించే కదా! ఓహో! ఓకే. 32,000 సంకీర్తనలు చేశాడండి మనకి. ఆ! అన్నమాచార్యులు మామూలుగా చేయలేదు. 32,000 సంకీర్తనలు ఏడుకొండల వాడి మీద చేశాడు. కాబట్టి ఏ ఒక్క సంకీర్తన మీరు పట్టుకున్నా మీరు తరించిపోయేదానికి అవకాశం ఉంటుంది.
కానీ ఆ కీర్తనలు మనం ప్రతి ఒక్కరి ఇళ్లల్లో ఒక అవి ఒక పెట్టించుకోవడం మెచ్చుతునక మాకు. మీకు తప్పకుండా వినిపిస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్క కీర్తన యందు కూడా అద్భుతాలున్నాయి. కట్టెదురా వైకుంఠము కానా చైన కొండ తెటలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ వేదములే శిలలై వెలసినది కొండ ఏ దశ పుణ్యరాసులే ఏరులైనది కొండ వేదములే శిలలై వెలసినది కొండ ఏ దశ పుణ్యరాసులే ఏరులైనది కొండ గాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ కట్టెదురా వైకుంఠము కానా చైన కొండ తెటలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ. ఏమంటున్నాడు అన్నమాచార్యులు? తెట్టెలాయ మహిమలే. తెట్టెలంటే తేనె తుట్ట, తేనె తుట్ట. తెట్టెలంటే ఎన్ని ఈగలు ఉంటాయండి. అలాంటివి ఎన్నో మహిమలు ప్రదర్శించాడు భగవంతుడు. సాక్షాత్తు మీరు ఇప్పుడు చూస్తే 7 కొండల వాడు ఆ కొండల్లో మనకు కనిపిస్తున్నాడుగా. చాలా ఇమేజెస్ మీరు యూట్యూబ్లో చూస్తే ఉంటుంది. సాక్షాత్తు 7 కొండల వాడే పడుకున్న ఆకారంలో ఉంటాడు. ఎందుకున్నాడండి ఆయన? అంటే ఆయన వచ్చింది నిజం, నేను ఉన్నది నిజం అని చెప్పడానికి ఈ కలియుగంలో వచ్చాడు ఆయన. మనకి కలియుగం 4,32,000 సంవత్సరాలు ఉందండి. మనం ఇప్పుడు 5,125 సంవత్సరంలో ఉన్నాం. మనకి ద్వాపరయుగం అయిపోయి 5,125 సంవత్సరాలు జస్ట్ అంతే. ఇప్పుడు కలియుగంలో 4,32,000 సంవత్సరాలకు గాను 5,125 సంవత్సరాలు మాత్రమే అయిపోయినాయి మనకి. 5,000కి ధర్మం ఒంటి కాలు మీద కూడా నడవట్లేదంటే రాబోయే కాలాలు చాలా 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 ఘోరంగా ఉంటాయి. దీనికే మా గురువు గారు చెప్పారు, చాగంటి కోటేశ్వరరావు గారు. నా గురువు గారు 10 సంవత్సరాలుగా పరిచయం గురువు గారు. కలియుగము సాధన అని ఉంటుంది గురువు గారి ఆడియోస్. అసలు 6 అవర్స్ ఉంటుంది. మనం వింటే ఒక్కసారి అసలు భయపడతాం, ఇలా ఉంటుంది ఆ కలియుగం, అమ్మ ఇలా ప్రవర్తిస్తారా ఉంటుంది. కాబట్టి కానీ రక్ష ఎవరు వహిస్తాడంటే 7 కొండల వాడే వహిస్తాడు. ఎవడైతే పరమాత్మను పట్టుకొని ఉంటాడో వాడికి తిరుగే లేదు, ఎట్టి పరిస్థితుల్లో తిరుగులేదు. నీకు అన్యాయం జరగని, అక్రమం జరగని, ఏదైనా సరే జరగని, భగవంతుడి యొక్క పాదాలు నువ్వు వదలలేదా నిన్ను ఆయన పట్టుకుంటాడు. ఓకే, నాకు ఇన్ని కష్టాలు జరుగుతున్నా నువ్వు అక్కడే ఉన్నావేంటి చూస్తూ అని మనం అనుకోవచ్చు. కానీ నీకు అది కూడా పరీక్షే. నువ్వు ఎంత మాత్రం నిలబడగలవో చూస్తాడు. ఎంతమంది ఎన్ని పరీక్షలు ఎదుర్కోలేదండి? అన్నమాచార్యులు ఎదుర్కోలేదా? రామదాసులు ఎదుర్కోలేదా? ఎంతమంది ఎదుర్కోలేదు? కాబట్టి పరీక్ష పెట్టినప్పటికి కూడా ఆయన మనల్ని నెత్తిన పెట్టుకుంటున్నాడు. ఒక మాట చెప్పాలండి, నేను మామూలుగా ఈ పాడిన ఈ పాట బాలసుబ్రహ్మణ్యం గారు తప్ప ఎవరు పాడినా నాకు నచ్చదు నిజానికి. ఎందుకంటే అది విని 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 అలా ఉండిపోయింది చెవులలో. మీరు పాడినా కూడా నాకు అది అంతే స్ట్రాంగ్ గా ఉంది నిజంగా. పరమాత్మ ఇచ్చిన వాయిస్ ఇది. ఎక్కడో పూర్వజన్మలో గంధర్వుడు ఈ జన్మ ఇక్కడికి వచ్చాడు కాబట్టి ఇప్పుడు పాడే అవకాశం, స్వామిని కీర్తించుకునే అవకాశం నాకు ఇచ్చాడు అంతే. ఇక సో మీరు ఇంకా ఎలాంటి ప్రోగ్రామ్స్ చేస్తారు? ఇది ఒకటేనా ఇంకా? ఓకే, ఎలాంటి ప్రోగ్రామ్స్ అంటే ప్రత్యేకంగా మనం బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి గుడికి నార్మల్గా ప్రతి గుడికి కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. విశేషంగా ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నప్పుడు ఏ గుడైనా పర్వాలేదు, మీకు శివుని క్షేత్రం అయినా సరే, మీకు విష్ణు క్షేత్రం అయినా సరే, అయ్యప్ప స్వామి క్షేత్రాలైనా సరే, ఏ క్షేత్రాలైనా సరే, బ్రహ్మోత్సవాలకు విశేషంగా మనకు ప్రోగ్రామ్స్ చేపిస్తూ ఉంటారు చాలా మంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్స్ చేపించేటప్పుడు మనం చేస్తాము. వాళ్ళు ఏది అడిగితే అది. ఇప్పుడు సపోజ్ భజనలే అడిగారు అనుకోండి, సపోజ్ మనకి ఆ భజనలు కూడా మనం చేసేదానికి సిద్ధము. తర్వాత అన్నమాచార్య కీర్తనలే అడిగారు, చేస్తాము. ఇంట్లో పూజలు వ్రతాలకు సంబంధించి మణి దీపావరణ, హనుమాన్ చాలీసా, షిరిడి సాయిబాబాకి సంబంధించిన కీర్తనలు కానీ పాటలు కానీ అంటే మనం ప్రతి ఒక్కటి కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకు సిద్ధంగా ఉన్నాం అంటే మన దగ్గర ఒక ట్రూప్ ఉంది, దీనికి సంబంధించి అంతా సెట్టింగ్ చేశాను. ఎక్కడికి కావాలన్నా కూడా మనం దీనికి డేట్స్ తీసుకొని ఉన్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే నేను ఆగస్టు 14వ తారీఖు 15వ తారీఖు వరకు నాకు డేట్స్ ఖాళీ లేవు. అయ్యో, ఆల్రెడీ బుక్డ్ డేట్స్. ఓకే, ఈ శ్రావణ మాసం అంతా బుక్ అయినట్టే లెక్క. మధ్యలో ఏదో ఒక 4-5 రోజులేమో ఖాళీ ఉన్నాయి. బ్లాక్ లో మా ప్రేక్షకులకి దొరకవా అంటే అవి దొరికాయి కదా, యాక్చువల్గా ఇచ్చేసిన తర్వాత ఇంక ఫిక్స్ కదా, మనమే చేయాలి అక్కడ, ఇంకెవరు చేయలేరు. కాబట్టి 16వ తారీఖు వరకు కూడా డేట్స్ ఆల్రెడీ బుక్ అయ్యాయి అనమాట. ఇట్లా మనం ప్రోగ్రామ్స్ ఎటువంటిదైనా సరే దైవ కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు మనం చేస్తాము, విశేషంగా చేస్తాం మనం. మీరు గతంలో కూడా ఒక విషయం చెప్పారు నాకు,
ఒక పాప హ్మ్. మీరు ఆమె చనిపోతుంది అని చెప్తే చనిపోయింది. ఆ హ్మ్. ఇంటికెళ్ళి హ్మ్. మరీ ఎళ్లి చెప్పొచ్చాను అని జెప్పారు. అవును. అట్లా మీరు అట్లా జీవితాలను మార్చిన సందర్భాలు ఇంకున్నాయా ఏమన్నా? మార్చిన సందర్భాలంటే నేను దీన్ని మనం తీసుకుంటే నాకేం తెలియని వయసులోనే వాస్తవంగా చెప్పాలంటే 2008 అనుకోండి సపోజ్ మీకు. 2008లో మా ఫ్రెండ్ వాళ్ళది మెడికల్ షాప్ ఉండేది యాక్చువల్‌గా. ఆ ఓకే. షాప్‌కి నేనెళ్ళాను. జనరల్‌గా ఎళ్తూ ఉంటాను. ఎళ్ళినప్పుడు ఒక స్టూడెంట్ వచ్చాడక్కడ. స్టూడెంట్ వస్తే ఆ అబ్బాయి చాలా అనారోగ్యంతో ఉన్నాడు. ఒక మెడిసిన్ అడిగాడు. మనవాడు తెచ్చేసరికి అతనెళ్ళిపోయాడు తీసుకోకుండా. రేట్ చెప్పాడు ఎంత అని అన్నాడు. ఓకే. ఇది 500 దాకా అవుతుంది అన్నాడు. మెడిసిన్ తీసుకొచ్చేలోపు ఈ అబ్బాయి లేడు. ఏంట్రా అబ్బాయి వెళ్తున్నట్టు నేను పిలిసా. బాబు రా అన్నాను. ఏంటి అన్నా. సార్ నా దగ్గర డబ్బులు లేవు సార్. అవి చాలా కాస్ట్‌లీ కదా! ఏంటి నీకున్న ప్రాబ్లమ్ ఏంటి అని అన్నా. అప్పటికే ఆ అబ్బాయి చాలా చిక్కిపోయి ఉన్నాడు. సరే అడిగితే ఏదో సంథింగ్ తనకు చాలా అనారోగ్యం ఉంది. నేను చూసి అప్పుడు ఆ అబ్బాయిని ఆన్ ద స్పాట్ డబ్బులు లేవని గమనించి ఆ మెడిసిన్స్ ఫ్రీగా ఇప్పిచ్చా మెడిసిన్స్. ఒక ఆ! రూ. 5,000 మెడిసిన్స్ ఇప్పిచ్చా ఆ అబ్బాయికి. ఇప్పిచ్చినా గూడా ఏమవుతుంది, అవి 10 రోజులకు గూడా సరిపోవు ఆ మెడిసిన్స్. అవును. కానీ అతనుకు ఉన్న వ్యాధి మనం బయటికి మాట్లాడుకోకూడదు గానీ, చాలా ఇబ్బందుంది అతనికి. కాబట్టి నా హృదయం ద్రవించి నేను ఆ రోజు చూసాను. చూస్తే విపరీతమైన తేజస్సుంది ఆ అబ్బాయిలో. కండ్లల్లో గాని, ముఖంలో గాని, ఆ తలకట్టులో గాని మంచి తేజస్సుంది. బాబు నువ్వు ఏడవాల్సిన అవసరం లేదు. నీకు మంచి భవిష్యత్తుంది. నాకు ఎందుకో నా యొక్క ఆత్మ ఆ విధంగా చెప్పిస్తుంది. మంచి భవిష్యత్తుంది. నీకు ఏ ఇబ్బంది లేదు. ఓకే. నేను చూసుకుంటాను. నీకేం ఇబ్బంది ఉన్నా కూడా నేను చూసుకుంటానని చెప్పాను ఆ రోజు. నాకు చేతనైనంత వరకు అతనికి చేశానండి నేను. ఆ! ఓకే. మాకు ఆ గుంటూరు ఆ ఏరియాలో ఎర్లీ మార్నింగ్ యోగా ఆసనాలనేవి చాలామంది అవును. చేస్తుంటారు కదా! వాటికి గూడా అబ్బాయిని నేను తీసుకెళ్ళాను బండి మీద. తీసుకెళ్ళి ఈ అబ్బాయికి ఇలా ఉంది అనారోగ్యం. కాబట్టి మనం హెల్ప్ చేయాలని చెప్పాను. కానీ అలా చేసినా కూడా సరిపోవట్లేదు. అప్పుడు నేను పేపర్‌లో ఏపిచ్చాను. ఆ అబ్బాయిని తీసుకెళ్ళి. పేపర్‌లో ఏపిస్తే ఒక పేపర్‌లో నంబర్ చూసి మనకి ఇప్పుడు కాలం చేస్తున్నాడు 'జయప్రకాష్ రెడ్డి' గారు. అవును. సినిమా యాక్టర్. అవును. ఆయన స్పందించి, "ఆ అబ్బాయికి ఎంతైనా సరే నేను భరిస్తాను. పలానా మెడికల్ షాప్‌కెళ్ళి మీరు ఆ టాబ్లెట్స్ తీసుకోండి" అని అన్నారు. వాళ్ళ ఫ్రెండ్‌దంట ఆ మెడికల్ షాపు. అచ్చచ్చా! నేను జేపీ రెడ్డిని మాట్లాడుతున్నాను అన్నాడు. జేపీ రెడ్డి అంటే మాకెట్ట తెలుస్తది? తెలీదు గదా! ఆ! తర్వాత ఆయన్నెప్పుడో మేము 3 నెలల తర్వాత గుంటూరొస్తే చూసాం. అప్పుడు మెడికల్ షాప్ అతను జెప్పాడు మాకు. "అతనెవరో మీకు తెలీదా?" అన్నాడు. "తెలీదండి. మెడిసిన్స్ తీసుకెళ్ళమన్నాడు గదా! అంతేను" అన్నాను. "అతను ఇలా సినిమా యాక్టర్ అండి. సో అండ్ సో" అన్నాడు. అప్పుడు నేను వావ్! షాక్ తిన్నా. ఆ! అయ్యో! ఇతనా అని. ఎళ్ళాము ఆయనతోటి చాలా ఫోటోలు దిగాం. తర్వాత ఆయన చేసిన విషయం ఏంటో తెలుసా మీకు? ఆయన ఆ అబ్బాయిని దత్తత తీసుకున్నాడు. అబ్బా! అంటే మనం జేసిన చిన్న సహాయం నిజం. ఎంత దూరం వెళ్ళింది? అబ్బా! దత్తత తీసుకున్నాడు ఆ అబ్బాయిని. దత్తత తీసుకున్నాడు. ఆ రోజు నేనేదైతే చెప్పానో ఆ అబ్బాయికున్న అనారోగ్యాన్నంతా ఆయన తగ్గిచ్చాడు. బెంగుళూరు తీసుకెళ్ళాడు. ప్రత్యేకంగా ఆపరేషన్‌లు ఇవన్నీ చేశాడు. అతనికి ఏం గావాలో సమస్తం ఆయన చూసుకున్నాడు. తర్వాత ఇప్పుడు బాన్సువాడ వాళ్ళుండేది. ఆ అబ్బాయి ఉన్నాడు ఇప్పటికి. గవర్నమెంట్ జాబ్ వచ్చింది. వాళ్ళ భార్యకి గూడా పెళ్లి గూడా చేసుకున్నాడు. ఆ భార్యకి గూడా గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఆనందంగా ఉన్నారు. అబ్బా! కాబట్టి ఆ రోజుల్లో ఎందుకో నాకు చెప్పాలనిపించింది ఆ అబ్బాయిని చూసినప్పుడు. అబ్బా! అలా అతని జీవితం ఇప్పుడు సూపర్. కాబట్టి అప్పుడప్పుడు మనకి ఒక అవకాశాన్ని కల్పిస్తూ ఉంటాడు. ఇదేముంది లైవే గదా! చూడటానికి అవును. మనకి. ఉన్నారు అవును. ఇక్కడే ఉన్నారు మనోళ్ళు. సో, మీరు అన్ని దానాల్లోకెల్లా గొప్పది అన్నదానం అంటారు. మరి అసలు చాలా ప్రారబ్ధాలను తీసేసే దానం అన్నదానం. ఇంకోటి కలియుగంలో అన్నిటికంటే గొప్ప పరిహారం గూడా యెస్. అన్నదానమే అంటారు. 100%. అలాంటి అన్నదానానికి ప్రశస్తి ఎవరు? డొక్కా సీతమ్మ గారు. హ్మ్. సో, హ్మ్. వారి గురించి ఏమన్నా విశేషాలు చెప్పండి గురుగారు. ఓకే. చెప్తాను మీకు. ఎందుకు అంటే ప్రతి ఒక్క మనిషికి ఏదైనా ఇవ్వనివ్వండి మనం. ఓకే. డబ్బిచ్చాము చాలదు. ఐశ్వర్యం ఎంతిచ్చినా సరే చాలదు అంటారు. ఇంకా కావాలి అంటారు. ఒక్క అన్నానికి మాత్రమే వాడికి కడుపు నిండా భోజనం పెడితే చాలు అంటాడు. అంటే ఒక్క అన్నానికే చాలు అన్న పదం వస్తుంది. ఇక ఓకే. నాకు వద్దు అన్న పదం వస్తుంది. మనిషి నుంచి అంత తేలిగ్గా తెప్పించగలమా ఏదైనా? వద్దు, చాలు నాకని ఒక్క అన్నదానానికే ఉంది కరెక్ట్. విశేషం. కరెక్ట్. కానీ తింటున్నది ఎవరండి? పరమాత్మేగా లోపలుంది. ప్రతి అవును. ఒక్కడి జీవిలోనూ పరమాత్మే ఉన్నాడు. కాబట్టి విష్ణు స్వరూపమై పరమాత్మ ప్రతి ఒక్కరి దేహంలోనూ ఉన్నాడు. ఓకే. కాబట్టి వాడు దీవించే దీవెన చాలా ఫలిస్తుంది మనకి. ఓకే. మనకి ఉదాహరణకు తీసుకుంటే ఇప్పుడు ఒక స్టోరీ 'డొక్కా సీతమ్మ' గారు. అవును. రీసెంట్‌గానే మనం వినుంటాం ఆంధ్రప్రదేశ్‌లో 'డొక్కా సీతమ్మ' గారు. ఆవిడ యొక్క చరిత్ర మనం తీసుకుంటే ప్రతినిత్యం గూడా వచ్చిన వాళ్ళందరికి కూడా యాత్రికులకు గావచ్చు, దారిన పోయే వాళ్ళకి గావచ్చు, ఆవిడ సమస్తం ఉన్న ధనమంతా గూడా తింటున్నది, వస్తున్నది విష్ణుమూర్తేనని ఆవిడ అన్నదానం చేసేదండి. చివరికి ఏమైపోయిందో తెలుసా? ఆ అన్నదానం వల్ల వాళ్ళ స్థితిగతులు వాళ్ళకే తినటానికి లేకుండా అయిపోయింది. బా! ఆ స్థితికి గూడా ఎళ్ళిపోయారు. ఒక్క మెడలో ఒక్క హారం మాత్రమే మిగిలింది ఆవిడ దగ్గర. భర్త అప్పటికి చెప్పాడు, "ఎందుకమ్మా
మనకే తినడానికి లేకుండా అయిపోయింది. ఈ దానం ఎందుకు? ఇప్పుడైనా ఆపొచ్చు కదా! అంటే ఆమె ఒక్కటే చెప్పింది. నేను తింటున్నవాడు, మన ఇంటికి వచ్చినవాడు విష్ణువని పెట్టానండి. పెట్టే చేయని వాడెందుకు తెస్తాడు చెప్పండి? వాడే ఇస్తాడులెండి అని అంటాడు. ఇలా జరుగుతున్న క్రమంలో ఒకరోజు ఒక అతిథి వస్తాడు ఇంటికి. వచ్చి అడుగుతాడు. అమ్మా, నాకు పెళ్లి కుదిరింది. కానీ వాళ్ళకి నేను 5 కాసులు బంగారం పెడితే గాని వాళ్ళు నాకు అమ్మాయినివ్వనంటున్నారు. ఆ, 5 కాసులు బంగారం పెట్టాలి. నేనిక్కడ భోంచేయాలంటే మీరు నాకు ఎంతో కొంత బంగారం గాని ఇస్తే నేను భోంచేస్తానని కండిషన్ పెట్టాడు. ఓడి అమ్మ. ఆవిడకి గనక వచ్చి భోజనం చేయకుండా ఎళ్తే ఆ ప్రాణం విలవిల్లాడిపోద్ది. కాబట్టి ఆవిడ దగ్గర చూస్తాడు. మెడలో ఒక చిన్న హారం ఉంది గదా! అది అడుగుతాడు. అడిగితే భర్త చెప్తాడు. "వద్దు, అతనెవడో వచ్చాడు. ఊరికే నీ బంగారం కోసం అడుగుతున్నాడు. అతను అన్నం కోసం రాలేదంటాడు." లేదండి, నేను ఇస్తాను. వచ్చిన వాడు విష్ణువే. నాకు ఇప్పటి వరకు నేను పెట్టాను. విష్ణుతో సమానమని నేను పెట్టాను. కాబట్టి కూడా వచ్చిన వ్యక్తి ఇతను కూడా విష్ణువే అని నేను భావించి పెడుతున్నాను అని అంటాడు. అన్నప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఆవిడ ఆయనతో, బాబు నేను ఇస్తాను. ఓకే. నువ్వు భోజనం చెయ్యి హాయిగా. లేదు నువ్వు ఇస్తేనే నేను భోజనం చేస్తాను అని కూర్చున్నాడు. సరే ముందు ఆవిడ ఇచ్చేస్తుంది ఆహారాన్ని. ఇచ్చిన తర్వాత అతను అరిటాకు కింద పెట్టుకొని భోజనం చేస్తాడు హాయిగా. భోజనం చేశాడా ఆమెని వెళ్ళిపోయాడు. ఓకే. చేతులు కడుక్కొని అట్లా కడుగుతూనే అటు వెళ్ళిపోయాడు. ఈవిడ ఆకు తీసేద్దామని అక్కడికి వచ్చి ఆకు తీస్తే కిందే ఉంది బంగారం. ఆమె ఇచ్చింది. అయ్యో మర్చిపోయాడు, ఇప్పుడే కదా చేయగలిగి అట్లా వెళ్ళాడని ఆ హారం తీసుకొని పరిగెత్తుకుంటూ వాకిటి ముందుకు వస్తుంది. వస్తే ఏడి ఎక్కడా కనపడ్డే వ్యక్తి. అరెరే, ఒక్క నిమిషం కూడా కాలేదు, మనిషి ఎలా మాయమైపోతాడు? మనిషికి ఆ శక్తి లేదు కదా అవును. అని ఆవిడ తీవ్రంగా ఆలోచించడం మొదలెట్టింది. రాత్రి కల్లో పరమాత్మ కనపడి, విష్ణుమూర్తి కనపడి, అమ్మా నీ యొక్క దానాన్ని పరీక్షిద్దామని నేను వచ్చాను. తల్లి, నువ్వు బంగారాన్ని సైతం ఉన్నదంతా నువ్వు ఇచ్చేసావు కాబట్టి నీకు నీ అన్నదానం మారు మ్రోగిపోతుంది. ఇక్కడ నీ పేరుతో ఎన్నో వెలుస్తున్నవి, నీ పేరు అజరామరణం అవుతుందని ఆ విష్ణుమూర్తి కల్లో చెప్తాడంట. అప్పుడు ఉదయం లేచి వాళ్ళ భర్తతో చెప్తుంది, ఇలా నాకు కల్లో కనిపించాడని. అంటే ప్రతిరోజు వ్యవసాయానికి చేసే భర్తే ఆ రోజు మరుసటి రోజు పొలానికి దుక్కి దున్నటానికి వెళ్తాడు. ఓకే. దుక్కి దున్నినప్పుడు ఆ నాగలికి కంగుమని తగులుతుంది. చూస్తే లంకె బిందెలున్నాయి. అయ్యో ఏంటి ఏవో ఉన్నాయని తీసుకొస్తాడు. ఇంటికి తీసుకొచ్చి చూస్తే మొత్తం పగలగొడితే మొత్తం బంగారు నాణ్యాలు. ఇది నిజం, ఇప్పుడు రీసెంట్గా జరిగిందే కదా. బంగారు నాణ్యాలు అంటే వాళ్ళ దగ్గర తినటానికి ఉండటానికి అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత కానీ భగవంతుడు కనుకరించలేదు. ఆ బంగారు నాణ్యాలతో వాళ్ళు ఉన్నంత కాలం అన్నదానం చేశారు. అందుకే ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో ఆ పేరు మారు మోగుతుంది. 2 రాష్ట్రాలు డొక్కా సీతమ్మ గారంటే ఆవిడ పేరుతోటి ఎన్నో అన్నదానానికి సంబంధించి చేస్తూ ఉన్నారు. అంటే అన్నదానానికి అంత విశేషమైన శక్తి వస్తుంది. పరమాత్మ విష్ణుమూర్తి సాక్షాత్తుగా వచ్చి అక్కడ కూర్చొని అన్నం తినే ప్లేస్ అది. దర్శించుకుంటే ఎంత పుణ్యం అండి. విష్ణువు నడిచిన ప్లేస్ కదా, సాక్షాత్తుగా వచ్చి అన్నం తిన్న ప్లేస్ కదా. అంటే ఎంత గొప్ప విశేషం ఉంటుంది. పవిత్రమైన పుణ్యక్షేత్రాలకు ఎటువంటి అయితే ఫలితం ఉంటుందో అటువంటి ఫలితం కూడా అటువంటి ఇళ్లను మనం దర్శనం చేసుకున్న ఆ ఇంటికి మనం ఒకసారి వెళ్ళి వచ్చినా సరే మనకు ఆ పుణ్యం ఆపాదించబడుతుంది. అందుకే అన్నదానానికి అంత శక్తి ఉంది. భగవంతుడు పరీక్షిస్తాడు. ఉన్నదంతా లేకుండా చేశాడుగా, అప్పుడు ఇచ్చాడు. అలాగే మనం నిష్టగా నిలబడాలి. మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు పరమాత్మను పట్టుకొని నిలబడితే ఆయనే వస్తాడు దిగి. ఈ పరీక్షను తట్టుకొని నిలబడండి. కష్టాలు నేను పారిపోవాల్సిన అవసరం లేదు. నిలబడ్డప్పుడు ఆయన వస్తాడు 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 అంతే. నిజంగా అంటే నిజంగా చాలా 98% మంది ఒక సమస్య ఎదురు కావాలన్నా వెనక్కి తిరిగి పారిపోతారు. అందుకే కదా మనకి ఇప్పుడు ఇలా పారిపోతున్నారని మినిమం 41 రోజులు చేయండి రా, 41 రోజులు చేయండి అని ఎందుకు చెప్తున్నారంటే కనీసంలో కనీసం ఆ 41 రోజు చేసినా ఒక నిష్టగా ఏదో ఒకటి సిద్ధిస్తుంది. 100% సిద్ధిస్తుంది. అందుకే కదా మనం చాలా మంది మాలలు వేస్తూ ఉంటారు కదా, అయ్యప్ప మాల వేస్తుంటారు, అనేక రకాల మాలలు వేస్తుంటారు. అందుకే కాబట్టి నిరంతరం మనం చేస్తూ ఉన్నాం అనుకోండి, ఎంత ఫలితం వస్తుంది. అవును. సో మీ యొక్క మూల పురుషుడు అనాలా అవధూత వెంకటరామయ్య గారు. అవధూత వారి పురుషుడు, సిద్ధ పురుషులు, మహానుభావులు, వారి 5వ తరానికి చెందిన వ్యక్తి మీరు. నిజంగా నాకు అది వింటేనే చాలా సంతోషంగా ఉంది. సో వారికి మీకు కలిపిన ఏమైనా అద్భుతాలు కానీ విశేషాలు కానీ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. మీకు కావాలంటే రీసెంట్గా జరిగిన విశేషమే చెప్తాను. ఎప్పుడంటే కరోనా టైంలో నేను యాక్చువల్గా హైదరాబాద్ వచ్చున్నాను. హైదరాబాద్ వచ్చి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలి. యాక్చువల్గా వెళ్ళాల్సి ఉంటే వాళ్ళు సర్టిఫికేట్ ఉంటే కానీ
మీకు కరోనా లేదని పంపించట్లేదు. ఆ గేట్ల దగ్గర ఆపేశారు నన్ను. అవును. ఆపేసి నా కారు వెనక్కి పంపించేశారు. కారు వెనక్కి పంపించేస్తే నేనేం చేయాలి? అర్ధరాత్రి 2 అయింది. ఆ టైంలో నేను ఎక్కడికెళ్ళాలి? నేను వర్షం పడుతుంది పైగా. బా! ఎక్కడికెళ్ళాలి నేను? మీరేం చేయాలంటే సాగర్‌కెళ్ళండి. సాగర్‌కెళ్ళి రండి. రేపు ఉదయాన రండి. అప్పుడు పంపిస్తాం కారు అన్నారు. నేను అస్సలు ఈ అర్ధరాత్రి పూట ఎక్కడుండాలి ఇంత టైంలో చిమ్మ చీకటని, సరే వాళ్ళు చెప్పినట్టుగా కారు రిటర్న్ తీసేసుకున్నా వాస్తవంగా చెప్పాలంటే. రిటర్న్ తీసుకొని వెళ్ళిపోతున్నా. వెళ్ళి ఒక చోట అదేదో రోడ్డు షార్ట్‌కట్ ఇంకొక రూట్‌లో ఎళ్తుంది. ఒక 20 కిలోమీటర్లు ఎగస్ట్రా వస్తుంది. సరింగా రూట్ ఉందని ఎవరో వాళ్ళు చెప్పారు. ఆ రూట్‌కెళ్దామని ఎళ్తూ ఉన్నా. చిమ్మ చీకటి ఆ రోడ్డు. ఆ లైట్‌ల వెలుతురులో మీకు రోడ్డు పక్కన చెట్టల్లో అది అసలు ఒక రకంగా చెప్పాలంటే పొదలు, చెట్లు. ఆ పొదల్లో గడ్డం పెంచుకొని, ఓకే. నెత్తంతా విరపోసుకొని ఫుల్లుగా తాగున్నాడతను. అది నాకు ఆశ్చర్యం వేసింది. ఫుల్లుగా తాగున్నాడు. తాగున్న వ్యక్తి నా కారు లైట్‌లో వెలుతురులో అతను కనపడ్డాడు. ఎవర్రా ఇతను ఇక్కడేదో నిలబడున్నాడు అనుకున్నా నేను. నాకు సంబంధం లేకుండానే నాకు రోడ్డు తెలీదు కదా! ఆ! బాబు ఇటు రోడ్డెళ్ళాలంటే ఏమన్నా తెలుసా మీకు అని అన్నాడు. ఇదంతా కాదు. నన్ను తీసుకెళ్తే నేను నిన్ను తీసుకెళ్తానన్నాడాయన. అక్కడి నుంచి అద్దం దించా కదా! నాకాయన మాట ఇనపడింది. నన్ను తీసుకెళ్తే నిన్ను తీసుకెళ్తానంటున్నాడేంటి? ఈయనెవరు? అనుకున్నా. సరే మీరు ఇటు రాండి దగ్గరకన్నా. చూస్తే దగ్గరకొచ్చిన తర్వాత విపరీతంగా వాసనొస్తుంది. మందు తాగేసున్నాడు. గడ్డం పెంచున్నాడు. పిచ్చివాడిగా ఉన్నాడు మొత్తం. నేను ఆశ్చర్యపోయా. ఇతను చూస్తే ఇలా కనపడుతున్నాడు. మనం తీసుకెళ్తే మనం ఏమన్నా ఇబ్బంది పడతామని అనుకున్నా. కానీ దగ్గరకొచ్చి అతను చెప్పినప్పుడు "నువ్వు నన్ను తీసుకెళ్ళు. నేను భీమవరం వెళ్ళాలి. నన్ను తీసుకెళ్ళు. నేను నిన్ను తీసుకెళ్తానన్నాడు." లేదండి అక్కడ పంపించట్లేదని నువ్వే నాకు చెప్పలేదుగా. నన్ను తీసుకెళ్తే నేను నిన్ను తీసుకెళ్తానని చెప్పా. అని అన్నాడు. ఇదేదో తెలివితేటలన్నీ బాగుండి అంటే ఎలా ఉందో అలా అన్నాడు. ఆ! ఇదేదో ఇతనికి మనం ఏం చెప్పకుండానే నన్ను తీసుకెళ్తే నేను తీసుకెళ్తానంటున్నాడు అని ఆశ్చర్యం వేసింది. సరేనండి అక్కడ పోలీసులైతే అడ్డగించుకున్నారు. నన్ను పోనీలేదు నా వెహికల్‌ని. నీకెందుకు? నన్ను తీసుకెళ్ళు. నన్నెక్కించుకో నీ కార్‌లో నేను తీసుకెళ్తానన్నాడు. నాకు ఒక పక్క భయం. అతను తాగున్నాడు. చూస్తే అవును. వేష భాషలు అలా ఉన్నాయి ఆయనయి. సరేనని కూర్చోబెట్టుకున్నా. ధైర్యం చేశా. సరే చూద్దాం. పోతే పోయింది. నేను కొంచెం ధైర్యంగానే ఉంటా. ఆ! ఎందుకంటే ఆ అంశలో ఉన్నాం కాబట్టి ధైర్యంగానే ఉంటా. భగవంతుడి మీద భారం వేసి కూర్చోబెట్టుకున్నా. అక్కడికి తీసుకెళ్ళానండి. తీసుకెళ్ళి అతను ఏం లేదు. నేను పలానా మినిస్టర్ తాలూకా అన్నాడు. అతనన్నాడు. నేను కాదనింది. ఆ! నేను పలానా మినిస్టర్ తాలూకా అన్నాడు. ఆ పేరు చెప్పంగానే వదిలేసాడండి. ఏయ్! అసలది ఎంత ఆశ్చర్యం అసలు. అంత పెద్ద పోలీస్ ఆఫీసరు, అతను పిచ్చివాడిగా ఉన్నాడు, తాగున్నాడు. దగ్గరకొచ్చి ఆయన్నడిగాడు. అడిగితే అతని కళ్ళంలోకి పెట్టి, "నేను పలానా మినిస్టర్ తాలూకా" అని అన్నాడు అంతే అతను. "సరే ఎళ్ళిపోండి సార్" అన్నాడు. నాకు షాకు. నేను సరే ముందసలు పొమ్మన్నాడు గదా! అని బయలుదేరేసాం అక్కడి నుంచి టప్పని. బయలుదేరి మార్గ మధ్యంలో ఒక 5 కిలోమీటర్లొచ్చిన తర్వాత తమాయించుకొని, అసలు ఇతను ఆ మాట చెప్తే ఎందుకు పంపించాడు అని నేను అడిగాను అతన్ని పర్టిక్యులర్‌గా. "మీరెవరండి?" అన్నా నేను. "మాది భీమవరం అండి. మా అబ్బాయి పలానా మినిస్టర్ దగ్గర చేస్తూ ఉంటాడన్నాడు." "సరే మీ ఫోను నంబర్ చెప్పండి" అన్నాను. ఫోను నంబర్ తీసుకున్నా అతనిది. రింగ్ ఇచ్చా. రింగ్ అయింది బ్రహ్మాండంగా. ఆ! ఏది మామూలు కీప్యాడ్ ఫోన్ అది. రింగ్ అయింది బ్రహ్మాండంగా. "సరే ఓకే. మీరెక్కడి దాకా వస్తారండి" అన్నాను. "నేను విజయవాడ దాకా వస్తా నీతోటి" అని అన్నాడు. "నేను కూడా విజయవాడ నుంచి ఇటు గుంటూరు వెళ్ళిపోతానండి" అన్నా. "సరే నన్ను విజయవాడలో దించేసేయి" అన్నాడు. ఆ తర్వాత ఇద్దరం ఏం మాట్లాడుకోలేదు మేము యాక్చువల్‌గా. నాకు భయమేస్తుంది కదా! అతని పక్కనుంటే. అవును. అతను ఏదేదో ఫోన్‌లు చేస్తున్నాడు. ఎవరికెవరికో మాట్లాడుతున్నాడు. ఏదేదో మాట్లాడుతున్నాడు. నేను కనీసం తాకను కూడా తాకల. అప్పటికన్నా నాకు అర్థం అవ్వాలిగా. ఆ! వచ్చింది మా జేజీ అని. పక్కనొచ్చింది. ఓహ్! వచ్చింది మా జేజీ అన్న సంగతి నాకు తెలీదు అప్పటికి గూడా. ఎందుకంటే ఎక్కడ అతను మామూలుగా ఉంటే నేను పలకరిస్తానో, మాట్లాడతానో, తాగుతానని నేను తాకను కూడా పొజిషన్‌లో ఆయనున్నాడనమాట. తాగేసి ఉండడు. పిచ్చి పిచ్చిగా ఉంటే మనం పట్టించుకోం గదా! అవును. ఆయనండి కారు దిగేసి ఓకే. విజయవాడొచ్చింది. ఆయన కారు దిగాడు ఎళ్ళిపోయాడు. సరే ఆయన ఫోను నంబర్ ఇచ్చాడు గదా! నాకు. ఫోను నంబర్‌కి డయల్ చేద్దాం. మరుసటి రోజు డయల్ చేద్దామని నెంబర్ డయల్ లిస్ట్‌లో ఉంటుంది గదా! చూస్తే మరుసటి రోజు డయల్ లిస్ట్‌లోనూ లేదు. ఆ నంబరే నేను డయల్ చేయలేదు. ఆ టైంకి. వచ్చిందెవరింకా? మా జేజీయే వచ్చాడు. ఆ టైంకొచ్చి నన్ను ఆ పరిస్థితి నుంచి దాటించి ఆయనెళ్ళిపోయాడు. అప్పుడు రియల్‌గా షాక్ తిన్నా. అయ్యో! జేజీయా ఇన్ని సంవత్సరాలకు నా జన్మలో నేను ఇలా చూశాను నిన్ను సాక్షాత్తుగా. నా పక్కన కూర్చొనొచ్చావు. నిన్ను చూడలేకపోయాని అదృష్టం పోయిందిరా అనుకున్నా నేను. ఆ! కానీ అట్లా ఏందంటే మనకి బాగా బాధేసినప్పుడు భగవంతుడిని అడిగితే ఏదో ఒక రూపంలో వచ్చి ఒక ఒక మార్గం. జేజేనే ఆ! కాదు. ఎవరైనా సరే ఎవరో ఒకరు మనకు సిద్ధ పురుషులు భగవంతుడు హెల్ప్ చేస్తాడు. ఎంతమంది జీవితాల చరిత్రలో మనం చూడటం లేదండి భగవంతుడు వచ్చాడని. ఆ! వచ్చినందుకే అయ్యో! కదా ఇన్ని ఆ! క్షేత్రాలు మరి వెలిసుండేది మరి మనకి. మరి స్వయంభూ క్షేత్రాలంటే ఏమిటి? పరమాత్మ సాక్షాత్తుగా వస్తేనే కదా స్వయంభూ క్షేత్రం అంటాం అవును. దాన్ని. అవును. కాబట్టి ఉన్నాడు. అద్భుతం. మీరు చెప్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. రైట్. ఒక ఆదిత్య హృదయం లాంటి ఒక అద్భుతమైన కీర్తనతో ముగిద్దామా? తప్పకుండా. ప్లీజ్. తప్పకుండా.
ఇప్పుడు ఏడుకొండల వాడికి అన్నమాచార్య కీర్తనలు ఎంత ఇష్టం అంటే ఆయనకి ఆ కీర్తనలు జరుగుతున్నప్పుడు చేస్తున్నప్పుడు ఆయన సాక్షాత్తుగా వస్తాడు పరివారంతో మొత్తంతో అమ్మవారితో సహా వస్తారు. మీకు ఇంకొక అద్భుతమైన కీర్తన వినిపిస్తాను. ఇది వైరాగ్య సంకీర్తన అంటారు. అచ్చా. భక్తి పాటలు ఇప్పుడు దాకా పాడుకున్నాం. వైరాగ్య సంకీర్తన. ఏడవల పేడ మచ్చిక ఏడ సుద్దులు ఆడుకున్న మాటలెల్లా అవి నిజాలా. ఏడవల పేడ మచ్చిక ఏడ సుద్దులు కలలోని సిరులెల్లా కను కూర్కులేగాక మెలకువ చూడ అవి మెరసినా. కలలోని సిరులెల్లా కను కూర్కులేగాక మెలకువ చూడ అవి మెరసినా. అలివేనుల మేను ఆశపాటేగాక తలపు వెంకటపతి తగిలేనా. తలపు వెంకటపతి తగిలేనా. ఏడవల పేడ మచ్చిక ఏడ సుద్దులు ఆడుకున్న మాటలెల్లా అవి నిజాలా. ఏడవల పేడ మచ్చిక ఏడ సుద్దులు. ఎన్నో విషయ వాంఛల గురించి మనం నిరంతరం మాట్లాడుకుంటున్నాం. అవన్నీ నిజమా? కాసేపు వెళ్తాయి. కానీ నీ తలుపులో ఒక్కసారైనా భగవంతుని స్మరించావా నువ్వు? స్మరించినంత మాత్రం చేత ఆయన అనుగ్రహం నీ మీద కురిపిస్తున్నాడే. ఆర్తితో అడుగు, శరణాగతితో అడుగు, ఆయన వస్తాడు. కాబట్టి ఇలాంటి కీర్తనలు ఎన్నో కీర్తనలు రాశారు మనకి. ఇంకా మీకు వినిపించాలంటే, ఎన్నడూ విజ్ఞానమిక నాకు విన్నపమిదే శ్రీ వెంకటనాథ. ఎన్నడూ విజ్ఞానమిక నాకు పాసిన పాయవు బంధములు ఆశ దేహమున్నన్నాళ్ళు. పాసిన పాయవు బంధములు ఆశ దేహమున్నన్నాళ్ళు. కోసిన తొలగవు కోరికలు కోసిన తొలగవు కోరికలు గాసిలి చిత్తము కలిగినన్నాళ్ళు. ఆ ఎన్నడూ విజ్ఞానమిక నాకు విన్నపమిదే శ్రీ వెంకటనాథ. ఎన్నడూ విజ్ఞానమిక నాకు. విజ్ఞానాన్ని ప్రసాదించవయ్యా నాకు. ఏ విజ్ఞానం వస్తే, ఏ సుజ్ఞానం వస్తే నాకు మోక్షం కలుగుతుందో, నేను మళ్ళా జన్మ లేకుండా ఉంటాను, అటువంటి విజ్ఞానాన్ని నాకు ప్రసాదించమని ఎంతో ఆర్తిగా భగవంతుడికి ఇవన్నీ తత్వ రహస్యాలు అంటారు. ఇవన్నీ కూడా ఇప్పుడు అడగాలి, తప్పదు. మీరు అవి కొంత ఏజ్ వస్తే గానీ మీకు అర్థం కావు. ఓకే, ఇదంతా కూడా డొల్లే, ఇదంతా కూడా అశాశ్వతమే. అసలు శాశ్వతమైనది ఏంటంటే మనం పరమాత్మను పొందటమే శాశ్వతం, జన్మ లేకుండా ఉండటమే శాశ్వతమైంది. కాబట్టి ఇవన్నీ కూడా మధ్యలో వచ్చిపోయాయి మాత్రమే అని ఎంతో ఆర్తిగా అన్నమాచార్యుల వారు కొన్ని వేల సంకీర్తనలు రచించాడు మనకి. మొత్తం అన్నమాచార్య కీర్తనలు ఇప్పుడు ఇవి కూడా. ఇంకోటి చెప్పాలంటే ఆయన యొక్క భక్తి గీతాల్లో తీసుకుంటే మీకు వచ్చేసి దశావతారాలు అంటాం. దశావతారాల మీద కూడా ఒక కీర్తన ఉంది. ఓకే, హరి నీ ప్రతాపమున కడ్డమేది లోకమున సరిలేరే నీ కుమరి సర్వేశ్వరా. హరి నీవు నీళ్లు నమిలితే నిండెను వేదములు ఈవల
తలెత్తితేనే ఇంద్ర పదవులు మించే, నీవు నీళ్లు నమిలితే నిండెను వేదములు, ఈవల తలెత్తితేనే ఇంద్ర పదవులు మించే, మోవమూతి గిరిపితే మూడు లోకాలు నిలిచే, మోవి వార నవ్వితేనే ముగిసిరసురులు, హరి నీ ప్రతాపమున కడ్డమేది లోకమున, సరివేరే నీకు మరి సర్వేశ్వరా హరి. ఘోరగిరితే నీరై కొండలెల్ల తెగబారే, మారుకుంటే బయటనే మడుగులై నిలిచే, చేరి అడుగు పెట్టితే శిలకు ప్రాణము వచ్చే, కూరిమి కావలనంటే కొండ గొడుగాయనో హరి, నీ ప్రతాపమున కడ్డమేది లోకమున, సరివేరే నీకు మరి సర్వేశ్వరా హరి. ఎంత ఈ కీర్తనలో దశావతారాలు ఉన్నాయి అన్నమాట. ఓకే, కాలి గోటి తగిలినందువల్ల అహల్యకి వస్తుంది కదా, అలాగే కొండని గొడుగ్గా చేసింది కృష్ణుడు. కాబట్టి ప్రతి ఒక్క దశావతారాల గురించి కూడా ఇట్లాంటి అద్భుతమైన కీర్తనలు మనకున్నాయి, అన్నమాచార్యుల వారు అందించారు. ఇవి ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా వరకు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. కాబట్టి వీటిని విశేషంగా మనం కీర్తనల ప్రోగ్రామ్స్ ఇళ్లలో పెట్టించుకున్నా, ఊళ్ళల్లో చేపించినా గానీ ఎంతో ప్రేక్షకులు వదిలిపెడతారా మిమ్మల్ని? అసలు వదిలిపెట్టారు. కాబట్టి అందుకే నేను కూడా ఏంటంటే మిమ్మల్ని పిలుస్తారు ఖచ్చితంగా. నాకు అవకాశం ఉన్నంత వరకు డేట్లు ఇచ్చి చేయాలని నేను ఇది సంకల్పం తీసుకున్నాను. సూపర్ సూపర్. చివరగా గురుగారు మాకు ఎంతో ఇష్టమైంది ఆ వెంకటేశ్వర స్వామి శ్రీనివాస గద్యం అండి. అలా చెప్తుంటే అది మామూలుగా ఉండదు. ఈసారి పోయినసారితో జస్ట్ ఒక లైన్ ఎంతో పాడాను. ఈసారి మీకు కొంచెం స్వామివారి అవకాశం ఇచ్చినంత వరకు ప్లీజ్. శ్రీ మదకిల మహీ మండల మండన ధరణీధర మండల కండలశ్యా, నిఖిల సురాసుర వందిత వరాహ క్షేత్ర విభూషణశ్యా, శేషాచల గరుడాచల ఋషభాచల నారాయణాచల అంజనాచలాది శిఖరిమాలాకులశ్యా, నాదముఖ బోధనిధి వీధి గుణ సావరణ సత్వనిధి తత్వనిధి భక్తి గుణ పూర్ణ శ్రీశైల పూర్ణ గుణ వశం వద పరమ పురుష కృపాపూర విభ్రమద తుంగ శృంగ గలద్గగన గంగా సమాలింగితశ్యా, సీమాతిక గుణ రామానుజముని నామాంకిత బహుభూమాశ్రయసుర ధామాలయ వన రామాయత వన సీమా పరివృత విశంకట తట నిరంతర విజృంభిత భక్తిరస నిర్జరారంత హర్య హర్య ప్రస్రవణ ధారాపూర విభ్రమద సలిల బరభరిత మహాతటాక మండితశ్యా, కలికర్దమ మలమర్దన కలితోద్యమ విలసద్యమ నియమాదిమ మునిగణ నిషేవ్యమాన ప్రత్యక్షీభవన్ నిజ శిల్ల సమజ్జన మజ్జన నిఖిల పాపనాశిన తీర్థాద్యాసితశ్యా, మురారి సేవక జరాది పీడిత నిరార్తి జీవన నిరాశ భూసుర వరాతి సుందర సురాంగనారతి కరాంగ సౌష్ఠవ కుమారతాకృతి కుమార తారక సమాపనోదయ ధనూన పాతక మహాపదామయ విహాపనోదిత సకల భువన విదిత కుమార ధారాభిధాన తీర్థాధిష్ఠితశ్యా, ధరణీ దలగత సకల హతి కలిల శుభ సలిలగత బహుళ వివిధ మలహతి చతుర రుచిరతర విలోకన మాత్ర విదలిత వివిధ మహాపాతక స్వామి పుష్కరిణీ సమేతశ్యా, బహు సంకట నరకావట పదదుత్కట కలికంకట కలుషోద్భట జనపాతక వినిపాతక రుచినాటక కరహాటక కలశారత కమలారత శుభమజ్జన జలసజ్జన బరబరిత నిజదురిత హతి నిరత జనసాత నిరస్త నిరర్గల పేపీయమాన సలిల సంవృత విశంకట కటాహ తీర్థ విభూషితశ్యా, హేవమాదిమ భూరి మంజిమ సర్వపాతక గర్వహాపక సింధుడంబర హారిశంబర వివిధ విపుల పుణ్యతీర్థ నివహ నివాసశ్యా, శ్రీమతో వెంకటాచలశ్యా, శిఖర శేఖర మహాకల్పశాకి, ఖర్వీ భవతది గర్వీ కృత గురు మేర్వీ శకరిమ కౌర్వీ తరకుల దర్వీ కరదైతోర్వీ సతత సదూర్వీ కృతి చరణ గణ గర్వ చర్వణ నిపుణ తను కిరణమసృణిత గిరిశిఖర శేఖర తరుణికర తిమిరహ, వాణీపతి సర్వాణి దైతేంద్రాణి సురముఖ నాని యో రసవేణి నిపుసభవాణి నుత మహిమాని యస్తరకోని భవదకిల భువన భవనోదరః, వైమాదిక గుణ రామానుజ కృత దామాకర కర దామారిదల దామాచ కనక దామాయత నిజ రామాలయ నవకిసలమయ తోరణ మాలాయుత వనమాలాదరః, శ్రీమతో వెంకటాచలశ్యా, శిఖర శేఖర మహాకల్పశాకి. ఏంటి గురుగారు ఇది? అసలు
అంటే ఒక రాగం ఉంటుందంట, ఇది వర్షాలు కురుస్తాయి అంటారు చూడండి, ఏంటది రాగం? అందుకే కదా మరి ఇప్పుడు ఓ మై గాడ్! భగవంతుడు కూడా దిగి రావాలంటే బా! ఇంత ఆర్తిగా చదవండి. బా! ఇప్పుడు మనకు వర్షం పడింది అంటే ఎంతో ఆర్తిగా పూజ చేస్తే పడుతుంది. ఎంతో ఆర్తిగా ఏదైనా చేస్తే వస్తుంది. కాబట్టి ఈ స్తోత్రాల్లో ఉన్న విశేషాలు అవే. అందుకే కదా పోయినసారి కూడా కనకదార స్తోత్రాన్ని మనం చేసింది. అవును. ఓకే. కనకదార స్తోత్రంలో బంగారు ఉసిరికలు ఎలా కురిసినాయి? ఎంతో ఆర్తిగా ఆయన చదివాడు. అవును. చదివితే తప్ప అవి పడలేదు. బా! కాబట్టి నిష్ట పెట్టి మనం చేస్తే ఏదైనా సరే ఫలితం వస్తుంది. మనం సూర్యుడిని ఉపాసించిన, ఎవరిని ఉపాసన చేసినప్పటికీ కూడా మనం చాలా గట్టి సంకల్పంతోటి చేయాలి. ఆర్తిగా చేయాలి. చేస్తే భగవంతుడు బా! పలుకుతాడు. నిజంగా మిమ్మల్ని దేవుడు చౌదరిగా పొరపాటున పుట్టించాడేమో గానీ, మిమ్మల్ని తిరుమలలో దేవుని దగ్గర అర్చకుల్లో ఒకడిగా పుట్టిస్తే బాగుండేదండి. ఇప్పుడు అసలు ఆయన ఏ నిర్ణయం కదా! తీసుకున్నాడో అసలు నాకు ఈ ఎందుకు ఈ జన్మ ఇచ్చాడు. నిజంగా, పైగా ఆయన నిజంగా. నక్షత్రంలోనే నన్ను పుట్టించాడు. ఓహ్! ఆయన బ్రహ్మోత్సవాలు లాస్ట్ రోజు నన్ను పుట్టించాడు. మూల ఓకే. నక్షత్రమా ఏదో అంటారు కాదు, కదా? నాది శ్రవణ నక్షత్రం. అచ్చా! ఓకే. బ్రహ్మోత్సవాలు లాస్ట్ రోజు, అది విజయదశమి అంటాం. అచ్చా! విజయదశమి రోజు నాకు జన్మ వచ్చిందనమాట. ఓహ్! కాబట్టి పరమాత్మ ఏదో లింక్ చేశాడు అంతే. ఈ లింక్ చేశాడు కాబట్టి మామూలు నాకున్న కాదండి. అవకాశం అంటే ఉన్నంత వరకు ఇక్కడ ఒక మాట చెప్పాలి గురుగారు. హ్మ్. అంటే వేదం చదివిన ప్రతివాడు బ్రాహ్మణుడే అనేది ఒక సామెత ఉంటుంది కదా! హ్మ్. అట్లా హ్మ్. బ్రాహ్మణుడైన ప్రతివాడు పూజార్హుడో లేదంటే గౌరవానికి అర్హుడో కాదు. హ్మ్. బ్రాహ్మణుడల్లా హ్మ్. వేదం చదివినవాడు. అంటే హ్మ్. కులం లేదు, మతం లేదు అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏంటి? ఇంత వాక్శుద్ధ్యా? ఇంత హ్మ్. అసల అంటే ఏంటా? ఇది భగవంతుడి యొక్క అనుగ్రహం అంతే. దీనికి ఏది మనం ఆపాదించాల్సిన అవసరం లేదు. పూర్వజన్మ సుకృతమై కరెక్ట్ మనకి అండి. ఇదే సంప్రాప్తిస్తుంది. ఇప్పుడు ఒప్పుకుంటాను నేను, పూర్వజన్మ ఉందేమో అని నిజంగా. లేకపోతే నాకేం సంబంధం అండి? నేను కాంట్రాక్టర్‌ని అదే స్వతహాగా. అంటున్నా. కాబట్టి వీటి యందు నాకు ఇష్టత ఎందుకు కలగాలి? ఓకే. సో, గురుగారు ఇట్లా ఇప్పుడు ఎన్నో అద్భుతమైన పద్యాలు, గద్యాలు మాకు అందించారు. చివరగా కష్టాలు, కన్నీళ్లతో బాధలు పడుతున్న మా అందరికీ, అందరూ జయం పొందాలి, జీవితంలో మంచి జరగాలి అనుకుంటే తప్పకుండా పాడుకోవాల్సిన ఏదన్నా ఒక కీర్తన గాని, ఏదన్నా ఒక పాట గాని. మీకు జయమంత్రం అని ఉంది. మనకు సుందరాకాండలో చెప్పారు. ఓకే. ఓకే. హనుమంతుల వారు మీద ఉంటుంది ఈ జయమంత్రం. ఓకే. మీరు సింపుల్‌గా, ఈజీగా ప్రతిరోజు కూడా ఒక కష్టం వచ్చినప్పుడు గానీ, నష్టం వచ్చినప్పుడు గానీ, ఇది అలవాటు చేసుకొని ప్రతినిత్యం చేసుకుంటే మంచి ఫలితమే వస్తుంది. కానీ ఓకే. విశేషంగా కష్టాల్లో ఉన్నప్పుడు ఈ జయమంత్రాన్ని నిరంతరం రోజుకు 11 సార్లు 3 పూట్ల చేసుకుంటే చాలా హనుమంతుల వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అచ్చా! ఇది సాక్షాత్తు మనకి సుందరాకాండలో చెప్పారు. రామాయణంలో మనకి చెప్పారు ఈ జయమంత్ర విశేషం. ఓకే. నాకు కూడా వాస్తవంగా తెలీదు. 2013లో మేము రామాయణం పారాయణం చేపిచ్చాం యాక్చువల్‌గా. ఓకే. మనకి చేపిచ్చినప్పుడు సుందరాకాండ పారాయణం చేపిచ్చాం. పారాయణం చేపిచ్చినప్పుడు అక్కడ మా గుంటూరులో మా గురువుగారు ఉన్నారు. పరాశరం సత్యనారాయణ గారు. ఆహా! ఆయన ఈ మంత్రాన్ని ఇచ్చాడు నాకు. శ్రీనివాస్ గారు మీరు ఇది చేయండి. ఇది చేస్తే మీకు చాలా వరకు అవకాశం ఉన్నంత వరకు మీకు శుద్ధి కలుగుతుంది అన్నాడు. అక్కడి నుంచే నాకు ఈ స్తోత్రాలు గాని ఇవన్నీ కూడా అబ్బటం జరిగింది వాస్తవంగా. ఓహోహో! ఆ మంత్రం చేసిన తర్వాత అంతకుముందు నేను ఒక 2 లైన్‌లు కూడా గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోలేను. అదే అండి. ఏందసలు అంత కాబట్టి ఆ రోజు ఆ మంత్రం ఆయన నాకు ఇచ్చాడు అవకాశం. అలాంటి మంత్రం ఇప్పుడు మనం కూడా జనానికి అందరికి ఇద్దాం. ఇవ్వండి. వాహ్! సంతోషం. ఎందుకంటే హ్యాపీగా చేసుకున్నారనుకోండి, ఎవరి సిద్ధి ఎలా ఉంటుందో తెలీదు. ఎవడి తపస్సు ఎలా ఉంటుందో తెలీదు. కరెక్ట్. కాబట్టి నాకు ఆ రోజు ఇచ్చాడు. ఇదేదో వెరైటీగా ఉంది అనుకున్నాను. నేను చేశాను. నాకు కొంచెం అవకాశం కల్పించాడు భగవంతుడు. ఇప్పుడు మనకు గురువుగారు ఉన్నారు చాగంటి గారు. ఎన్నో చేశాడాయన. మంత్రాలు, స్తోత్రాలు, అసలు వాగ్దాటి ఎలా ఉంటుందంటే అక్కడ వాటిల్లో నేను ఎన్నో చూశాను. ఆయన ప్రవచనాలు ఎన్నో చూశాను. చూసే ఇవన్నీ కూడా మనం ఆదిత్య హృదయం కావచ్చు, కనకదార స్తోత్రం కావచ్చు, శివతాండవ స్తోత్రం కావచ్చు, శ్రీనివాస గద్యం కావచ్చు, బిల్వాష్టకం కావచ్చు, అనేక రకాలు వాళ్ళ నుండి మనం నేర్చుకున్నాయి. ఎంతో కొంత మనకు ఉపయోగపడతాయి. ప్రతి అయ్యో! స్తోత్రం వెనకాల ఒక రహస్యం ఉంటుంది. బీజాక్షరాలతో నిక్షిప్తమై ఉంటుంది. కరెక్ట్. కాబట్టి మీకు చివరగా ఈ యొక్క జయమంత్రాన్ని మన ప్రేక్షకులకు అందిద్దాం. ప్లీజ్. ప్రతి ఒక్కరు కూడా విధిగా ఈ జయమంత్రాన్ని చదవండి. చదవటం రాకపోతే వినండి. కొన్ని రోజులు వినగానే వస్తుందిది. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవైచ తస్సవై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యం జయత్యతి బలో రామ లక్ష్మణస్య మహాబలః రాజా జైతి సుగ్రీవో రాఘవేనాభిపాడితః దాసోహం కౌసలేంద్రస్య రామస్య ఆక్లిష్టకర్మణః హనుమాన్ చతుర్సైన్యానాం నిహంతా మారుతాత్మజః నరావణ సహస్రం జే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైచ్చే సహస్రశః అర్ధయిత్వా పురీం లంకా అభివాద్య చ మైథిలిం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం.
ఇలా హనుమంతుల వారిని మనం స్తుతి చేశామనుకోండి, ఓకే. హనుమంతుల వారు ఏం చేశారండి, ఏ ఆయుధం వాడలేదు అవును. హనుమంతుల వారు. అవును. ఓన్లీ చేతి గోళ్లతోటి, ఓకే. పిడి గుద్దులతోటి, ఓకే, అవును. రావణ యుద్ధాన్ని గెలిపించాడు ఆయన. అవును. కాబట్టి ఈ మంత్రం అత్యంత పవర్ఫుల్ మంత్రం అన్నమాట. వావ్! వావ్! కాబట్టి ప్రతినిత్యం ప్రతి ఒక్కరూ ఇది చదువుకోవటం, వినడం చాలా చాలా మంచిది. మీకు హనుమంతుల వారి యొక్క అనుగ్రహం ప్రత్యేకం కలుగుతుంది. హనుమాన్ చాలీసా ఏ విధంగా అయితే మనం వింటున్నామో, వింటున్నాను. ఇది కూడా ఈ జయమంత్రం కూడా ఎన్ని గట్టిగా ఒక 5, 6 లైన్లు ఉంటుంది. అంతే. చాలా 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 మంచిది, విశేషమైనది. థ్యాంక్ యూ గురుగారు. నిజంగా అప్పట్లో వశిష్ఠుల వారా రాముడికి తారక మంత్రాన్ని ఉపదేశించినట్టు ఈ రోజు మీరు ప్రపంచానికి జయ మంత్రాన్ని ఒకదాన్ని అందించారు. నిజంగా మన వాళ్ళు వాడుకుంటే ఖచ్చితంగా అది జీవితంలో అన్ని కష్టాలు, సంకటాలు తొలగిపోయి జయం లభిస్తుంది అందరికి. అవకాశం కలుగుతుంది, 100% కలుగుతుంది. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. సో లక్ష్మీ శ్రీనివాస్ చౌదరి గారి అద్భుతమైన ఇంటర్వ్యూ చూశారు కదా. సో ఇలాంటి కష్టం ఉన్న సమస్య ఉన్న ఆయన సుప్రసిద్ధ జ్యోతిష్యులు కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి. వారు మీ సకల కష్టాలని పోగొడతారు. దాంతోపాటు మీ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా, ముఖ్యంగా గృహప్రవేశం లాంటి ఏ శుభకార్యం ఉన్నా కూడా గురువుగారికి ఫోన్ చేయండి. వారు మీ ఇంటికి వచ్చి వారి బృందంతో వచ్చి అద్భుతంగా మన మణిద్వీప వర్ణన అది ఎంత గొప్పగా ఉంటుందో అసలు మాటలకు వర్ణించలేము. మణిద్వీప వర్ణన కావచ్చు, ఆ కీర్తనలు కావచ్చు, అన్నమాచార్య కీర్తనలు కావచ్చు, ఇది ఏదంటే అది ఆయన అద్భుతంగా చేసి పెడతారు. ఇంకా గుళ్ళల్లో, గోపురాల్లో ఎక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా వారిని పిలవండి. అక్కడ ఉన్న ఆధ్యాత్మిక సమూహాన్ని ఆనంద డోలికల్లో ఆయన తేలింపజేస్తారు. అది తథ్యం, నా మాట, ఆయన మాట, దైవుడి మాట. థ్యాంక్ యూ. సో ఇది చాలా ఇవాళ బిఎస్ టాక్ షో. నేను బిఎస్ సైనింగ్ ఆఫ్.